చాలా సంతోషం. కూడొచ్చిన మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఆసక్తి ఉన్న వాళ్ళని ఏ శక్తి కూడా ఆపలేదు కాబట్టి మీరు ఇక్కడ ఉన్నారు ఈ రోజున. చాలామంది ఫోన్ చేస్తున్నారు, నాకు ఎక్కడ అడ్రస్ అని అడుగుతున్నారు, కానీ చాలా ఎండగా ఉందని భయపడుతూ ఉన్నారు. అందుకనే దేవుడు ప్రారంభంలోనే మనకి ఏసీ చర్చ్ ఇచ్చాడు. ఎప్పటికీ ఏసీ చర్చ్ ఉంటుందని నేను నమ్ముతున్నాను. నమ్మని వారు గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. మరి పరిశుద్ధాత్మ దేవుడు చాలా చాలా మార్గాలు ఓపెన్ చేస్తూ ఉన్నాడు. చాలా గొప్ప గొప్ప కార్యాలు మరి మన జీవితంలో చేస్తూ మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఇక నుంచి ప్రతి శుక్రవారం ఈ నెలలో వరుస పెట్టి 3 శుక్రవారాలు ఆల్ నైట్ ప్రేయర్స్ ఉన్నాయి. మరి ఎంతమంది సిద్ధపడ్డారో, ఎంతమంది వాటిని ఆలోచనతోటి కలిగి ఉన్నారో నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవునిలో మీరు చక్కగా వర్ధిల్లటానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. చురుకుగా నుండుట గొప్ప భాగ్యం. మీలో ఎంతమంది ఆనందంగా ఉన్నారంటే, కొంతమంది చేతులు ఎత్తవచ్చు, కొంతమంది ఎత్తకపోవచ్చు. కానీ నేను ప్రశ్నించాలనుకోవట్లేదు, కానీ సమాధానం ఏముండాలంటే ఎల్లప్పుడూ కూడా ప్రభునందు ఆనందించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఏమైనా ప్రతికూల పరిస్థితులు ఉన్నాయంటే చాలామంది చెప్తారు, చాలా సమస్యలు చెప్తారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, నీ పరిస్థితిని బట్టి కాదు కానీ ప్రభునందు ఆనందించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చాలా ఎండగా ఉంది. ఈ నెలంతా బాగా ఎండగా ఉంటుంది. మళ్ళీ వచ్చే నెలలో మారిపోతుంది. తర్వాత వర్షాలు ఎక్కువ అవుతాయి. అయ్యో వర్షం వచ్చేస్తుంది, బయటికి వెళ్ళకపోతున్నాం అంటాం. ఆ తర్వాత మళ్ళీ ఏమొస్తుందంటే చలి, అరే రే బాగా చలి ఎక్కువైపోయింది, అసలు చలిగా ఉంది అంట. అంటే మనిషికి ఏది ఉన్నా బాధే. కాబట్టి మనం పరిస్థితిని బట్టి చూడాలంటే, ఇప్పుడు ఈరోజు చూడండి, ఏ బట్టలు వేసుకున్నా కూడా మనకు చాలా చిరాకు అనిపిస్తుంది, వేడి అనిపిస్తుంది. అందుకే సూట్ వేసుకోవడం చాలా ఇబ్బంది అయింది నాకు కదా. తర్వాత చూడండి, మళ్ళీ మంచి బట్టలు వేసుకుంటే ఇంకా చలి పెడుతుందని చెప్పి ఇంకా గట్టి బట్టలు వేసుకుంటూ ఉంటాం. అంటే పరిస్థితిని బట్టి మనం మారిపోతుంటాం, కానీ ప్రభువు మారడం. నిన్న నేడు ఏకరీతిగా ఉంటాడు. కాబట్టి ప్రభువుని బట్టి ఆనందించేవాళ్ళు ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఈ రోజున నేను చెప్పబోయేటువంటి అంశం పేరేంటంటే, సరిచేసి సమృద్ధినిస్తాడంట దేవుడు. ఏం చేస్తాడు? సరిచేసి సమృద్ధినిస్తాడు. ఎలా సరి చేస్తాడు? వంకరైనటువంటి మార్గాలను సరళం చేస్తాడు, మెట్టగా ఉన్నటువంటి వాటిని సమానం చేస్తాడు, లోయగా ఉన్నటువంటి దాన్ని పూడుస్తాడంట. అర్థమవుతుందా? బాగా మెట్టగా ఉన్నటువంటి దాన్ని ఏం చేస్తాడు? సదును చేస్తాడు. అదే లోయలో లోతులు ఉన్నటువంటి దాన్ని కూడా పూడ్చుతూ ఉంటాడు అనమాట. ఇవన్నీ చేసి అప్పుడు మనం ఒక ఇల్లు కట్టినా ఏం చేసినా కూడా లెవెల్ చేస్తాం అనమాట. అలాగే మన దేవుడు ఏం చేస్తాడంట? మనకి సమృద్ధినిస్తాడు. ఎప్పుడు? సరిచేసి. ఆమేన్. సరే, ఈరోజు వాక్యపు వెలుగులో మనం ముందుకు వెళ్ళిపోదాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలని మనం ధ్యానం చేసుకుందాం. చాలా జాగ్రత్తగా మీరు విన్నట్లయితే ఈరోజు చాలా ప్రాముఖ్యమైన విషయాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆయన ఒక ఊరిలో పుట్టాడంట. ఆ కుటుంబం ఎటువంటిదంటే చాలా పేదరికంలో ఉన్నారంట. ఎంత పేదరికం అంటే కనీసం తినటానికి తినలేటువంటి పేదరికంలో ఉన్నారంట. అటువంటి కుటుంబంలో ఒక వ్యక్తి జన్మించాడు. జన్మించినటువంటి కొద్ది రోజులకే ఆ తల్లిదండ్రులు పెంచలేక పోషించలేక ఏం చేశారంటే ఆ వ్యక్తిని ఆ ఇంట్లోంచి తరిమేశారంట. తరిమేస్తే మరి ఏం చేస్తాడు? చిన్నోడు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉంటే అక్కడే కొంతమంది ఆ యొక్క గొర్రెలు కాసుకునేటువంటి గొర్రెల కాపర్లు ఉంటే ఆ ఫ్యామిలీ చూసి, అరే పిల్లోడు అని చెప్పి ఆ యొక్క చిన్న బాబుని చేరదీసి చాలా చక్కగా మరి వాళ్ళకున్నంతలో పెంచి పోషించుకుంటూ ఉన్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి వ్యక్తిని దేవుడు కూడా చూశాడంట. చూసి ఏం చేయడంటే ఆర్డినరీగా కాదు, ఎక్స్ట్రాఆర్డినరీ పర్సన్గా చేశాడంట. హల్లెలూయా.
ఆర్డినరీ టు ఎక్స్ట్రాఆర్డినరీ, జీరో టు హీరో చేసేటువంటి వాడే మన దేవుడు. ఆమేన్. కాబట్టి మీరు ఈ రోజున జీరోలో వచ్చారేమో హీరోలో వెళ్ళాలి, ఆర్డినరీగా వచ్చారేమో ఎక్స్ట్రాఆర్డినరీగా వెళ్ళాలి, నిరుద్యోగంతో వచ్చారేమో ఉద్యోగంతో మీరు వెళ్ళాలి, అనారోగ్యంతో వచ్చారేమో ఆరోగ్యంతో మీరు వెళ్ళాలి. ఆమేన్. చర్చ్ అనేటువంటిది ఏంటంటే ఒక సొల్యూషన్ సెంటర్. ఆమేన్. ఏంటంటే సొల్యూషన్ సెంటర్ అంటే చర్చిలోనే హాస్పిటల్లో జరిగే కార్యాలన్నీ జరుగుతాయి, చర్చిలోనే ఆఫీసులో జరిగే కార్యాలన్నీ జరుగుతాయి, చర్చిలోనే ఏది జరగాలో అవన్నీ కూడా ఇక్కడ ఒక సెంటర్ అన్నమాట. ఏ సమస్య వచ్చినా సరే ఆ సమస్యకు పరిష్కారం ఇక్కడ దొరుకుతుంది. ఆమేన్. ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే ఆ పరిస్థితి నుంచి విడుదల పొందుకొని విమోచించబడి వెళ్ళటానికి ఇది ఒక అద్భుతమైన సెంటర్. ఆమేన్. సొల్యూషన్ సెంటర్. కాబట్టి హాస్పిటల్కి వెళ్ళినటువంటి వ్యక్తి, అనారోగ్యంతో వెళ్ళినటువంటి వ్యక్తి ఆరోగ్యంతో ఎలాగైతే తిరిగి వెళ్తున్నాడో చర్చికి వచ్చిన వ్యక్తి కూడా అలాగే తిరిగి వెళ్ళాలి. ఆమేన్. బ్యాంక్కి వెళ్ళిన వ్యక్తి ఏం చేస్తాడు? డబ్బులకి వెళ్తాడు, వచ్చేటప్పుడు మంచి డబ్బులు చేతి పట్టుకుని వస్తాడు. అలాగే ఈరోజున నువ్వు దేవుని సందుకు వచ్చినటువంటి ప్రతి వారు కూడా ఆశీర్వదించబడాలి, అద్భుతాలు చూడాలి, అనేక మందికి దీవెనకరంగా ఉండాలి. హల్లెలూయా. నేను ఎప్పుడు ఒక మాట చెప్తుంటుంటాను, గతంలో ఉన్న చోట నేను ఇక్కడ లేను, ఇప్పుడున్న చోట భవిష్యత్తులో నేను ఉండను. ఆమేన్. ఈ ప్లేస్లో కొంతకాలం ఆరాధన చేస్తూ ఉన్నాం, రాబోయే రోజులు ఈ ప్లేస్ ఫిల్ అయిపోయింది అనుకోండి, ఏం చేస్తాం? ఖచ్చితంగా మారిపోతూ ఉంటుంటాం కదా. మీరు గతంలో ఉన్న ఇంట్లో ఇప్పుడు ఉన్నారా? నేనైతే లేను. హైదరాబాద్ వచ్చాక చాలా ఇల్లు మారాను, మారిన ప్రతిసారి పెద్ద ఇంట్లోకి వెళ్తున్నాను, గొప్ప ఇంట్లోకి వెళ్తున్నాను, మంచి ఇంట్లోకి వెళ్తున్నాను. హల్లెలూయా. చూడండి, మీ పిల్లలు స్కూల్లో వేశారు, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అంటే ప్రతి సంవత్సరం వాడికి ఏమవుతుంది? క్లాసు పెరుగుతుంది, పుస్తకాలు పెరుగుతున్నాయి, స్థాయి పెరుగుతుంది. నా చిన్న కూతురు మొన్నటి వరకు యూకేజీ ఉండేది, ఇప్పుడు ఫస్ట్ క్లాస్లోకి వచ్చింది. మొన్నటి వరకు వేసుకున్న యూనిఫామ్ వేరు, ఇప్పుడు యూనిఫామ్ వేరు. మొన్నటి వరకు ఉన్న సబ్జెక్టులు వేరు, ఇప్పుడు వరకు ఉన్న సబ్జెక్టులు వేరు. అంటే ఒక లెవెల్ మారేసరికి అన్నీ మారుతూ ఉన్నాయి. హల్లెలూయా. అలాగే గత సంవత్సరం ఉన్న విశ్వాసం వేరు నీది, ఈ సంవత్సరం విశ్వాసం వేరు. గత వారం విశ్వాసం వేరు, ఈ వారం విశ్వాసం వేరు. అంటే ఏం చేయాలి? మార్చుకుంటూ పోవాలి, సరి చేసుకుంటూ పోవాలి. హల్లెలూయా. చాలే బ్రదర్, ఈ జీవితం ఇంతే చాలు. చాలామంది గందరగోళంతో నా దగ్గరికి వస్తుంటుంటారు, కానీ విశ్వాసం కలిగిన వారు కలవరపడరు. కాబట్టి విశ్వాసం నా దగ్గర చాలా సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి వాళ్ళని ఏం చేస్తానంటే నేను ఆ గందరగోళం అంతా తీసేసి విశ్వాసంతో నింపేసి పంపేస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ గొప్ప గొప్ప యవ్వనస్తులు ఉన్నారు, గొప్ప గొప్ప సాక్ష్యాలతో ఉన్నారు మన సంఘంలో. ఒక బ్రదర్ ఉన్నాడు, వాళ్ళ అమ్మగారు చెప్పింది అనమాట, వీడికి మాట్లాడితే రాదు, చాలా టెన్షన్ పడతాడు, ఇక్కడ చెప్పిన విషయం అక్కడ మర్చిపోతాడు, వీడు ఎలా బతుకుతాడో మాకు అర్థం కాదని చెప్పేవారు. ఎప్పుడైతే మేము వైజాగ్లో ఆల్ నైట్ ప్రారంభించినప్పుడు ఆ యొక్క మాటలు విని ఆ బ్రదర్ కనెక్ట్ అయ్యి ప్రతి ఆల్ నైట్కి ముందుగా రావటం, పరిచర్య అంతా చేయటం. గమనించాలి ప్రియులు, దేవుని పని ఎప్పుడైతే చేస్తామో దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వస్తాడు. మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకాలి. అప్పుడు అవన్నీ అంటే అందులో జ్ఞానం ఉంది, అందులో తెలివి ఉంది, అందులో డబ్బు ఉంది, అందులో ఉద్యోగం ఉంది, అన్నీ మీకు అనుగ్రహించబడతాయి. కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే చేస్తున్నటువంటి జాబ్లో నుంచి ఇంకొక మంచి జాబ్కి వెళ్ళాలని ఆలోచన వచ్చి ప్రయత్నం చేస్తే దానికి కావాల్సిన జ్ఞానం అంతా దేవుడిచ్చాడు. నేను రాబోయే రోజుల సాక్ష్యాన్ని మీకు ఇంటర్వ్యూ చేసి చూపిస్తాను. 20,000 ఉండే జీతం దేవుడు ఏం చేయడు తెలుసా? 3 అంతల పైకి పెంచాడు ఏకంగా. హల్లెలూయా. దగ్గర 75,000 రూపాయల పైన చేశాడు. అంత మాత్రమే కాదు, ఆ జాబ్ పట్టుకొచ్చి దేవుడు ఇక్కడ పెట్టాడు అనమాట. ప్రతి సండే ఇక్కడికి రావడానికి అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా. అనివాడు, పాస్టర్ గారు నెలకు ఒకసారి వస్తున్నాను కానీ ప్రతి ఆదివారం మీ సన్నిధిలో ఉండాలని ఆశ ఉన్నది. ఆసక్తి ఉన్నవారిని ఏ శక్తి ఆపలేదు, ఎంత దూరం కూడా ఆపలేదు, ఏ పరిస్థితి ఆపలేదు. నువ్వు ఆశపడినట్లయితే ఈరోజు నిజంగా ఇక్కడికి వస్తున్న వారు అందరిని ఒక్కొక్కరిని మీరు అడిగారు అనుకోండి, దగ్గర 5-10 కిలోమీటర్ల లోపల ఎవరు లేరు ఇక్కడ. అందరూ 50 కిలోమీటర్లు, 60 కిలోమీటర్లు, కొన్ని గంటల ప్రయాణం చేస్తూ వస్తున్నారు. హల్లెలూయా. ప్రభునందు మీ ప్రయాసం ఎప్పటికీ కూడా వృధా కాదు. ఆమేన్. మీరు దీవించబడటం దేవుని ఉద్దేశం కాదు,
దీవించబట్ట మాత్రమే కాదు, మరి ఏం చేయాలంట? అనేక మందికి మీరు దీవెనకరంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలా ఒక పేదింట్లో పెరిగినటువంటి ఒక అబ్బాయి ఒక దేశానికే రాజు అయిపోయాడంట. హల్లెలూయా. ఎక్కడిదో బయట చెప్పని స్టోరీ అనుకుంటున్నారా? లోపలదే. చదవండి ఇప్పుడు. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనం వరకు చదువుకుంటూ ముందుకెళ్తాం. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను. ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేసుని గురించి సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ తల్లిదండ్రులు తిరస్కరించినటువంటి అబ్బాయి, ఆ తల్లిదండ్రుల చేత నెట్టివేయబడినటువంటి అబ్బాయి ఎవరనుకుంటున్నారు? కోరేసు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఒక నిరుపేద కుటుంబంలో జన్మించాడు. ఆ చిన్న ప్రాయంలోనే అతని యొక్క తల్లిదండ్రులంట కుటుంబంలో నుంచి తరివేశారంట. అప్పుడు గొర్రెలు కాసుకున్నటువంటి ఈ కుటుంబం ఆదరించి, ప్రేమించి, పోషించి పెంచినటువంటి వ్యక్తిని దేవుడు ఎన్నికని ఏం చేశాడని తెలుసా? రాజు చేశాడంట, గొప్పని చేశాడంట. ఆయన ఏమన్నా దేవునికి ప్రార్థన చేశాడా? దేవుని స్తుతించాడా? ఏమీ లేదు. ఎందుకని మరి ఈ వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు? ఎందుకని ఈ వ్యక్తి ద్వారా దేవుడు ఇటువంటి అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నాడు? పోనీ ఏమన్నా ఇజ్రాయేల్ రాజా, యోధా రాజా? కాదు, ఒక అన్యుడైనటువంటి వ్యక్తి, అన్యరాజు. చాలా ప్రాముఖ్య విషయాలు ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. 2వ వచనం, నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న స్థలములను సరళము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనప గడియలను విడగొట్టేదను. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలముల్లోని మరుగైన ధనమును నీకిచ్చేదను. నా సేవకుడైన యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచితిని. నీవు నన్ను ఎరగకుండినప్పటికీ. ఆమేన్, హల్లెలూయా. స్తోత్రం దేవా. సర్వోన్నతుడా, ఈరోజు ఈ యొక్క అద్భుతమైన వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరూ నడిపించి బలపరిచి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి 100 పంట అనుభవించి ఈ ఫలితాలు వారి జీవితంలో కూడా స్వతంత్రించినట్టు సహాయం చేయమని యేసు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. చూడండి, ఇక్కడ ఏమని ఉందంటే అంధకార స్థలములలో ఉంచబడిన. ఆమేన్. ప్రపంచంలో ఎంతో సీక్రెట్ అని తెలుసా? ప్రతి దాంట్లోనూ అర్థం చేసుకోమనం. రీసెంట్గా దేవుడు నాకు ఒక ఆలోచన ఇచ్చాడు. వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటుంది కదా, ఎన్ని జట్లు ఆడతాయి, ఎన్ని దేశాలు ఆడతాయి, దేనికోసం? కప్పు కోసం. కప్పు ముందా, క్రికెట్ ముందా? క్రికెట్ ముందా? లేదు లేదు లేదు, కప్పు ముందే తయారు చేస్తాడు, చూపిస్తారు కూడా దాన్ని కదా. అన్నిటికంటే ముందు కప్పు రెడీ చేసి, ఇదిగో ఈ కప్పు ఇస్తాం ఎవరికి తాళకని చెప్పి కప్పుని రెడీ చేసి పోరాడండి అంటాడనమాట. ఆడండి ఆట, ఎవరు నెగ్గుతారో, ఎవరు రీచ్ అవుతారో వాళ్ళకే ఫైనల్. ఫైనల్లో నెగ్గిన వాళ్ళు కప్పు వస్తుంది. ఫైనల్లో నెగ్గాక అప్పుడు కప్పు తయారు చేస్తా కూర్చుంటాడా? అలా మ్యాచ్ నెగ్గిన ఇలా కప్పు ఇచ్చేస్తారు. అంటే కప్పు ముందా, క్రికెట్ ముందా? అదే చెప్తున్నాడు ఇక్కడ. అంధకార స్థలములలో ఉంచబడిన అంటే ఆల్రెడీ దేవుడు ముందే ఉంచాడు. నా బోధ అంతా ఇదే, ఇంకా చాలామంది రీచ్ అవ్వట్లేదు. 10 సంవత్సరాలు బట్టి ఈ దేవా, చెయ్యి దేవా, నా భర్తను మార్చుదేవా, నాకు అది ఆ ఉద్యోగం ఇదేవా, దేవుడు వాళ్ళు ఇచ్చేయడా? అంటే అంధకారంలో ఉంది, మీకు కనిపించట్లేదు. ఇక్కడ ఎంత బాగుంది చూడండి మాట. అంధకార స్థలంలో ఉంచబడని నిధులు. అబ్బా, ఏంటంట? నిధి. ఏమి నిధి కావాలి నీకు? నిధులు ఇంకా మంజూరు అవ్వలేదు అంటుంటారు. ఎక్కడి నుంచి? కేంద్రం విడుదల చేయాలి అంటుంటుంటారు కదా. కానీ మన కేంద్రం, మన సెంటర్, మన ఆరిజిన్ ఎవరంటండి? యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. తల్లి గర్భంలో రూపించబడక ముందే నిన్ను చూశాడంట. తల్లి గర్భంలో రూపించబడక ముందు నిన్ను చూశాడంటే నువ్వు తల్లి గర్భం నుంచి బయటకు వచ్చి ఇంతకు వచ్చాక నీకు ఏది కావాలో తెలీదా దేవుడికి? సింపుల్. మీరు అర్థం చేసుకుంటే ఆదికాండం మీకు అర్థమైనట్లయితే 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు, 6 రోజులు ఏం చేశాడు దేవుడు?
చెట్లు బుట్టలు ఇవన్నీ చేశాడు కదా. యాపిల్ కావాలా, నీకు ఏం కావాలా అన్నీ చేశాడు. ఆఖరణ చివరగా ఎవరిని చేశాడు? కాబట్టి మనిషి ముందా, మనిషికి కావాల్సిన వస్తువుల ముందా? మనిషి ముందా, మనిషికి కావాల్సిన యాపిల్ ముందా? ఎంత సింపుల్గా ఉంది. మరి ఏమంటారు? మళ్ళీ అడుక్కుంటారు ఎందుకు దేవుని దగ్గరికి వెళ్ళి? అరే ఏం కావాలో ఇక అన్నీ అక్కడే ఇట్టే నువ్వు తీసుకో, అనుభవించి అంటున్నాడు దేవుడు. లోపరుచుకో, ఏలుబడిచేయి. హల్లెలూయా. ఇంత సీక్రెట్ ఉంది. కాబట్టి మనం ఏం చేస్తాం? తలకాయలన్నీ పట్టుకెళ్ళి పెట్టేస్తాం ఎక్కడ? పాస్టర్ గారి చేతికి ఉందనమాట. మమ్మల్ని దీవించండి, ఆల్రెడీ దేవుడు దీవెనిచ్చేయాడు. మమ్మల్ని బ్లెస్ చేయండి, ఆల్రెడీ దేవుడు బ్లెస్సింగ్ ఇచ్చేయాడు. మాకు ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి, ఆల్రెడీ దేవుడు ఆరోగ్యం ఇచ్చేయాడు. ఎవ్రీథింగ్ ఆల్రెడీ దేవుడు ఇచ్చేశాడు. హల్లెలూయా. నీదే ఆలస్యం. కాబట్టి ఇక్కడ కోరేస్తూ దేవుడు అంటున్నాడు అనమాట, నేను ఇలా చేస్తాను, నేను అలా చేస్తాను, అంధకార స్థలంలో ధనాన్ని నీకు ఇస్తాను, సమృద్ధి నీకు ఇస్తాను, అభివృద్ధి నీకు ఇస్తాను, ఐశ్వర్యం నీకు ఇస్తాను. ఎందుకో తెలుసా? ఎందుకంటారు? ఇలాగా కోరేష్ విషయంలో దేవుడు ఈ విధంగా చేయడానికి 3 రీజన్స్ ఉన్నాయంట. నెంబర్ 1 ఇక్కడ మనం చూసినట్లయితే, నెంబర్ 1 రీజన్ ఏంటంటే 3వ వచనం చదివినట్లయితే మనకు అర్థమవుతుంది. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇజ్రాయేలు దేవుడు అనేటువంటి యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు. హల్లెలూయా. కోరేసుకి దేవుడు యొక్క బబులోను సామ్రాజ్యం వీటన్నిటి మీద విజయం ఇస్తూ ఉన్నాడు. ఎందుకు ఇస్తున్నాడంట? ఎలా ఇస్తున్నాడంట? కోరేసి ఏమనుకుంటాడు? ఓ నా సైన్యం గొప్పది అనుకుంటాడేమో. కాదు కాదు కాదు. అర్థం ఏంటంటే ఇక్కడ అతని సైనికమైనటువంటి విజయాల వెనుక ఉన్నది ఇజ్రాయేలు వారి దేవుడే అని కోరేసి తెలుసుకోవాలి. ఆమేన్. కాబట్టి ఈ రోజున ఈ జీవితం నువ్వు జీవిస్తున్నావు. 2020 సంవత్సరంలో కరోనా వైరస్ వచ్చింది, ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ వచ్చింది. ఈ అన్నిటిని జయించుకుని నువ్వు వచ్చావంటే నువ్వు గొప్పోడువనా? ఎన్నో అప్పులు, అనారోగ్యాలు, పేదరికం, ఒంటరితనం, కృంగుదల, మానసిక ఒత్తిళ్ళు, ఎన్నో యాక్సిడెంట్లు ఇవన్నీ జయించుకుని నువ్వు వచ్చావంటే గొప్పదనవనా? కాదు. ఎవరన్నారంట? నీ వెనక. హల్లెలూయా. ఇజ్రాయేలు ప్రజలనంట ఐగుప్తు సైన్యం తరుముతుంటుంటే కొంత దూరం వెళ్ళేసరికి ఏమవుతుందంట? రథ చక్రాలు ఊడి పడిపోతున్నాయంట. అప్పుడు వాళ్ళు గ్రహించింది ఏంటంటే, దేవుడు వారి పక్షాన నుండి యుద్ధం చేస్తున్నాడు కాబట్టి మనం వారితో యుద్ధం చేయడానికి అవకాశం లేదు, పారిపోదాం రండి అని చెప్పుకున్నారంట. కాబట్టి ఎవరైనా నీకు హాని చేయాలని తలపేస్తున్నట్లయితే వారిని బట్టి నువ్వు భయపడొద్దు. మరేం చేయాలి? ప్రభుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. హల్లెలూయా. 2 ఉంటాయి మార్గాలు ఇప్పుడు కూడాను. నీకు ఏదైనా సిచ్యువేషన్ ఎదురైనప్పుడు ఆ పరిస్థితిని, ప్రజలను చూసి భయపడతాం, లేదా ప్రభుని చూసి ధైర్యపడతాం. విశ్వాసం కలిగిన వాడు కలవరపడ్డావు. ఎందుకంటే విశ్వాసం ఎలాగొస్తుంది? క్రీస్తుని గురించి వినటం వల్ల. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని విన్నావో ఆ వాక్యం నీ హృదయంలో మండుతూ ఉంటుంది. హల్లెలూయా. మన దేవుడు దహించొగ్ని కాబట్టి ఆ వాక్యం ఎప్పుడు మండుతూ ఉంటుంది. కాబట్టి మండుతున్న వాక్యం కిందకి ఏదన్నా వస్తే ఏమవుతుంది? అది కూడా మండుతుంది. ఐరన్ బాక్స్ హీట్లో ఉందనుకోండి, ఓ నెల రోజులైంది, నువ్వు ఎక్కడ మూతలు పడేసావు, పక్కన పడేసావు, మూతలు పడిపోయింది. ఆ చీర అవ్వచ్చు, షర్ట్ అవ్వచ్చు. వెంటనే తీసి ఏం చేస్తాం? అలా మనం చర్చికి వచ్చి ముందని అలా పరిసి ఈ ఐరన్ బాక్స్ని ఇలా పెట్టి నడిపిస్తాం దాని మంచి. ఎప్పుడైతే ఐరన్ బాక్స్ కిందకి అది వచ్చిందో అది ఎలా మార్చబడుతుంది అంటే అందంగా, ఆకర్షణీయంగా మార్చబడుతుంది. హల్లెలూయా. ఐరన్ బాక్స్ మడతని సరి చేస్తుంది, ఐరన్ బాక్స్ బట్టను సరి చేస్తుంది, ఐరన్ బాక్స్ అందంగా మారుస్తుంది బట్టని. ఆమేన్. అలాగే మన దేవుడు దహించగిన దేవుడు. ఎప్పుడైతే ఆయన అండర్లకు నువ్వు వచ్చావో, ఆయన స్వాధీనులకు నువ్వు వచ్చావో, నీలో ఉన్న ప్రతి మడత, మచ్చ, డాగు, కళంకాన్ని ఆయన ఏం చేస్తాడు? సరి చేస్తాడు, బాగు చేస్తాడు, అందంగా చేస్తాడు, ఆకర్షణీయంగా మారుస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మనం వచ్చాం. ఏ ముడత సరి చేయబడింది నీ జీవితంలో? ఏ లోపం సరి చేయబడింది? ఏ రోగం సరి చేయబడింది? ఉందా సాక్ష్యం ఏమన్నాను? నాకు పెద్దలు ఒక సామెత చెప్పారు, కుక్క సంతకి వెళ్తుందంట. ఎందుకంటే ఇలాంటివి మాట్లాడతారు మీరు అని చాలామంది బాధపడతారు. నిజంగా మనం ఏదో వచ్చి వెళ్ళిపోవడం వల్ల ఉపయోగం లేదు. ఇంకో సామెత తెలుగులో, పంది 10 పిల్లలను కంటదంట, కానీ వజ్రం ఒకటే పిల్ల పెడుతుందంట. పంది 10 పిల్లలు పెడితే ఉపయోగం ఏంటి? మరి ఎలా ఉండాలి? విలువైన వ్యక్తులుగా ఉండాలి మనం. ఒక్కటి చేసినా పర్లేదు. కాబట్టి మనం దేవుని సన్నిధికి వచ్చామంటే ఈ యొక్క గుమ్మం దాటే లోపల ఒక తీర్మానం చేసుకుని రావాలి. ఇంటి దగ్గర నువ్వు ప్రార్థన చేసుకుని రావాలి. అవసరమైతే ఉపవాసం ఉండి రావాలి. దేవా, ఈరోజు నీ సన్నిధికి వస్తున్నా, నేను ఖచ్చితంగా నాలో మార్పు సంభవించాలి. నా జీవితం చర్చికి వచ్చినప్పుడు వేరే ఉండాలి, వెళ్తున్నప్పుడు వేరే ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. శనివారం వరకు జీవించిన జీవితం వేరు, ఆదివారం నీ సన్నిధిలోకి వచ్చిన తర్వాత మళ్ళా సోమవారం నుంచి జీవించే జీవితం వేరుగా ఉండాలి.
దేవుడు నీకు ఇచ్చిన ఏదో తలాంతుని ఉపయోగించేసి అంత అయిపోయింది నా పని అనుకోకూడదు ఎప్పుడు కూడాను. నేను వృద్ధి చెందాలి, అభివృద్ధి చెందాలి. హల్లెలూయా. ఆశీర్వాదకరంగా ఉండాలి. ఈ సంవత్సరం ఉన్న ఇంట్లో నేను మళ్ళీ సంవత్సరం ఉండకూడదు, ఈ సంవత్సరం ఉన్న స్థితిలో మళ్ళీ సంవత్సరం ఉండకూడదు. హల్లెలూయా. ఏం చేయాలి తెలుసా? జీవం ఉన్న వ్యక్తి ప్రవహిస్తాడు. నదులు ఏం చేస్తాయి తెలుసా? ప్రవహిస్తాయి. ఆ నదులు ప్రవహిస్తున్నంత కాలం ఆ నదుల పక్కన ఉన్న చెట్లు చిగురిస్తాయి, ఫలిస్తాయి, అభివృద్ధి చెందుతాయి. అలాగే నువ్వు ప్రవహించే వ్యక్తి అయితే నీతో ఉన్న ప్రతి వారు కూడా ఫలిస్తారు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నేను ఎప్పుడు కూడా ప్రవహించే వ్యక్తిగా ఉండాలనుకుంటున్నాను అన్న వాళ్ళందరూ గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నదులకి ఇంకో పేరు ఉంటుంది. ఏముంటుంది? జీవనదులు. ఏముంటాయి? ఎప్పుడు ప్రవహిస్తాయి కాబట్టి అందులో జీవం ఉంది. జీవం ఉన్న వ్యక్తి మోషన్ కదులుతూ ఉంటాడు. జీవం లేని చెరువులో చూడండి, చెరువు అలాగుంటుంది. నీరు ఎక్కడికి వెళ్తావు? వర్షం వస్తే నిండుతుంది, లేకపోతే నిండుతుంది. నిండాలన్నా ఎండాలన్నా దాని చిత్తం కాదు, పైన ఉన్న వర్షం. కానీ నదులు ఏం చేస్తాయి? నిరంతరం ప్రవహిస్తూనే ఉంటాయి, అందులో జీవం ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుడు కోరేసుకి ఇచ్చినటువంటి మరి వాగ్దానాలు అనేకం ఉన్నాయి. ఈరోజు దేవుడు నీకు కూడా కొన్ని వేల వాగ్దానాలు ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చుకోవడం తీసుకోవడం గొప్పతనం కాదు. ఆ వాగ్దానాన్ని ఏం చేయాలంట? అనుభవించాలి, స్వతంత్రించుకోవాలి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. జీవితంలో గందరగోళం ఎదురవుతుంటాయి. మన సహోదరి సాక్ష్యం చెప్తుంది. అన్న పెళ్ళి కుదిరింది, ఇలాగా అలాగా, వాళ్ళు ఇలాగన్నారు అలాగ. అమ్మా, రోమా 8:8 ప్రకారం ఆయన ప్రేమించు వారికి సమస్తము సమకూడి మేలుకరంగా జరిగిపోతుంది. హల్లెలూయా. నేను ఫస్ట్ మాట్లాడతాను, లాస్ట్ మాట్లాడతాను, మధ్యలో గందరగోళం ఉంటుంది కాబట్టి మాట్లాడాను. నేను యేసేపుకి దేవుడు ఏం చేశాడు? అద్భుతమైన కళ, చివరికి అద్భుతమైన జీవితం. ఈ మధ్యలో ఈ గందరగోళం, గోతులో పడతావు, జైల్లో పడతావు, నింద అవమానం, అదేం చెప్పలేదు. వింటున్నారా? కాబట్టి మన దేవుడు ఆది అంతము అంటే మధ్యలో లేడా? ఉంటాడు, తోడుగా ఉంటాడు. శ్రమల్లో నీకు తోడుగా ఉంటాడు, నిన్ను నడిపిస్తాడు, నిన్ను విడిపిస్తాడు, నిన్ను గొప్ప చేస్తూనే ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ మొట్టమొదటిగా ఎందుకని కోరేషు విషయంలో దేవుడు అంతా ప్రణాళికను వేశాడంటే, హలో కోరేసు, నీ విజయాల వరకు ఉన్నటువంటి ఇజ్రాయేలు దేవుడే, నీది కాదు గొప్పతనం అని నువ్వు తెలుసుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఇజ్రాయేలు వారికి ఒక సహాయకుడిని తేవాలి. ఎందుకంటే ఇజ్రాయేలు ప్రజలు దేవుడు చెప్పినటువంటి నిబంధనలను వినలేదు, వాళ్ళంతా కూడా చెరలోకి వెళ్ళిపోయారు. మరి ఇప్పుడు వారికి ఒక సహాయకుడు కావాలి. అన్యుల్లోంచి లేపి దేవుడు సహాయం చేస్తా ఉన్నాడు. ఆమేన్. అన్న వాళ్ళు అస్సలు దేవుడు నమ్ముకోలేదన్న, కానీ అస్సలు వాళ్ళు ఏం చేయరన్న, ప్రార్థన చేయరన్న, వాళ్ళకే ఫస్ట్ వస్తుందన్న, వాళ్ళకే ఉద్యోగం వస్తుందన్న. ఎందుకనంట? శ్రద్ధ గలవారు ఏలుబడి చేస్తాడు. వాడు కష్టపడి చదువుకుంటూ ఉండొచ్చు, ఆ ప్రతిఫలం పొందుకుంటారు. ఈ లోకంలో ఉన్న గొప్ప గొప్ప బిజినెస్ మ్యాన్లు అందరూ ఏమన్నా యేసుప్రభువుని నమ్ముకున్న వాళ్ళ, ప్రార్థన చేసిన వాళ్ళ? కానీ నువ్వు నిజంగా దేవుని యందు విశ్వాసం ఇచ్చినట్లయితే వాళ్ళందరికంటే గొప్పవాళ్ళుగా నిన్ను చేయగలుగుతాడు. ఆమేన్, ఆమేన్. 3వది ఏంటంటే, అంతటా అందరూ తానే ఏకైక నిజ దేవుడు అని తెలుసుకోవాలి. 6వ వచనం చదివినట్లయితే ఆ విషయాన్ని దేవుడు చెప్తున్నాడు. తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కుడు వరకు నేను తప్ప ఏ దేవుడును లేడని జనులు తెలుసుకున్నట్లు. హల్లెలూయా. నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నిన్ను సిద్ధపరిచితిని. యెహోవా నేనే, నేను తప్ప మరి ఏ దేవుడు లేడు. ఆమేన్. ప్రియులరా, దేవుణ్ణి నమ్ముకోండి ఈజీగా చెప్తున్నావా? కానీ నిజంగా నువ్వు దేవుణ్ణి నమ్మినట్లయితే ఎలా ఉంటుందో తెలిసి, ఎప్పుడు నువ్వు ఎనర్జెటిక్గా ఉంటావు, ఎప్పుడు ఆనందంగా ఉంటావు, ఎప్పుడు సంతోషంగా ఉంటావు. ఎందుకంటే నీ పరిస్థితులు నిన్ను కృంగదీయలేవు, నీ ఉద్యోగం నిన్ను కృంగదీయలేదు, నీ కుటుంబం నిన్ను కృంగదీయలేదు, నీ యొక్క వివాహ సమస్య నిన్ను కృంగదీయలేదు. ఎందుకంటే నీ ఆశ ఆలోచన యావత్తు దేవుని మీద ఉంది కాబట్టి దేవుడు మారడు. ఆమేన్. దేవుడు మారడు, నిరంతరం ఏకరీతిగా ఉంటాడు. అందుకనే ఆయన మీదైనా దృష్టించావనుకోండి, నీలో కూడా మార్పులు సంభవించవు. నిరంతరం నువ్వు ఒకేలా ఉంటావు, మార్పులు చేర్పులు నీలో సంభవించవు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చాలా అద్భుతమైన విషయాల్ని మనకి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ కోరేషును దేవుడు అభిషేకించాడు. మరి ఇతడు ఇజ్రాయేలుడు కాదు, యూదా రాజుల్లో ఉన్నటువంటి వ్యక్తి కూడా కాదు, ఇజ్రాయేలుడు కాదు, యూదావరిలో ఉన్నటువంటి కాదు, అన్యుడు. అన్యులు ధన్యులుగా మార్చబడతా ఉన్నారు ఈ రోజున.
మరి దేవుని నమ్ముకుని మనం ఏం చేస్తూ ఉన్నాం? యేసుప్రభువుని నమ్ముకుని మనం ఏం చేస్తూ ఉన్నాం? ఎందుకని దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నాం అంటే దేవుడు ఆల్రెడీ ఆశీర్వదించాడు, దాన్ని తిరస్కరిస్తున్నాం మనం ఇంతకని. నువ్వు స్వీకరించడమే గొప్పవాడు అవ్వాలంటే. హల్లెలూయా. మరి ఎవరంటే ఇతను ఒక పారసిక దేశంలో ఒక నిరుపేద కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిని దేవుడు ఇంత గొప్ప వ్యక్తిగా చేశాడు. ఈ రోజున బ్రదర్ మా ఊరు చాలా మారుమూల గ్రామం, అక్కడ ఇంటర్నెట్ పనిచేయదు, అది పనిచేయదు అని చెప్తున్నావేమో. దేవుడు చెప్తున్నాడు ఈ రోజున, ఇక్కడ చూడండి, పారసిక దేశంలో ఒక మారుమూల ప్రాంతంలో పుట్టినటువంటి కోరేసును దేవుడు హెచ్చించాడు. ఎంతవరకునంట? ఎవరికి అందనంత స్థితికి. ఇశ్రాయేలు ప్రజలు కూడా వెళ్ళినటువంటి స్థితికి హెచ్చించాడంట దేవుడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దేవుడు కోరేసుకు జయమిచ్చాడు, బబులోను రాజును ఓడించి మహాచక్రవర్తి అయ్యేలాగా చేశాడు. చూసారా? తల్లిదండ్రులు తిరస్కరించిన వ్యక్తిని ఏం చేయడానికి దేవుడు మహాచక్రవర్తిగా చేశాడంట. హల్లెలూయా. ఈరోజు ఇక్కడ ఉన్న వారిలో మీ కుటుంబం చేత మీరు ద్వేషించబడుతున్నారా? సంఘంలో తక్కువ అంచనేయబడ్డారా? సమాజం మిమ్మల్ని తిరస్కరించిందా? అయితే దేవుడు మిమ్మల్ని మహా వ్యక్తులుగా చేయబోతున్నాడు, గొప్ప వ్యక్తులుగా చేస్తూ ఉన్నాడు. అంతటి ప్రణాళికను ఆల్రెడీ సిద్ధం చేసేసాడు. త్వరలో మీరు స్వతంత్రించుకుందరుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ యూదా ఇజ్రాయేల్ రాజులు మాత్రమే అభిషేకించబడేటువంటి వారు ఆ రోజుల్లో. దేవుడి చేత అభిషేకించబడాలంటే యూదా రాజులైనా ఉండాలి, ఇజ్రాయేల్ రాజులైనా ఉండాలి. కానీ ఇక్కడ యూదా రాజు కాదు, ఇజ్రాయేల్ రాజు కాదు, కానీ కోరేసుని దేవుడు అభిషేకించాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇది ఒక విస్మయం కలిగించేటువంటి విషయం, ఇది ఒక ఆశ్చర్యం కలిగించేటువంటి విషయం. ఈ రోజున మారుమూల ప్రాంతంలో నువ్వు ఉన్నవేమో, చదువురాని వ్యక్తిగా నువ్వు ఉన్నవేమో, పనికిరాని వ్యక్తిగా నువ్వు ఉన్నవేమో, దేవుడు నిన్ను అభిషేకించినప్పుడు అనేక మంది విస్మయం చెందుతారంట, ఆశ్చర్యపోతారంట. హల్లెలూయా. హల్లెలూయా. నా జీవితంలో నిజంగా ఇటువంటి కార్యాలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. అనేక మంది నన్ను కలిసినప్పుడు అడుగుతుంటారు అన్నమాట, ఎక్కడ ట్రైనింగ్ అయ్యారు మీరు? ఫాస్ట్ ట్రైనింగ్ ఎక్కడయ్యారు? మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎక్కడి నుంచి వచ్చారు అని అడుగుతారు. నేను చెప్తుంటాను అన్నమాట, మాది చాలా మారుమూల గ్రామం, చాలా పల్లెటూరు, ఇట్లాంటి పరిస్థితులు నేను వచ్చాను. నేను అసలు ఆలోచన కూడా చేయలేదు, ఇలాగ సంఘం పెడతాను, పరిచర్య చేస్తాను, ఇట్లాంటి ఆలోచన నాకు లేనే లేదు అసలే. చూడండి, ఈయన అడుక్కుని అంటే ఇంకా అదే పరిస్థితి అనమాట. తల్లిదండ్రులు కూడా గంటేరంటే పరిస్థితి అదే కదా. వాళ్ళు ఎవరో చాదరిసి పెంచినటువంటి వ్యక్తి అంత గొప్పడవుతాడు ఊహింతాడా? అందుకే మన దేవుడు నువ్వు అడుగు ఊహించే దానికంటే గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. 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 ఇక్కడ ఐగుప్తు నుంచి దేవుడు తను రప్పించినట్టు తన ప్రజలకు వాగ్దాన భూమిని ఏం చేశాడంటే స్వాచ్ఛంగా ఇచ్చాడు, చక్కటి ఆస్తినిచ్చాడు, చక్కటి సమృద్ధినిచ్చాడు. కానీ వాళ్ళు ఏం చేశారంట? నమ్మకస్తులై లేరు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా ఉంటాయి. నీ నమ్మకాన్ని నిలబెట్టుకోపోయినట్లయితే నీ యొక్క ఆశీర్వాదం నువ్వు స్వతంత్రించుకోలేవు. నీకు ఇవ్వబడినటువంటి తలాంతును నువ్వు సక్రమంగా ఉపయోగించుకోపోలేనట్లయితే ఆ తలాంతును తీసి దేవుడు వేరే వాళ్ళకి ఇచ్చేస్తాడు. ఆమేన్. ఇప్పుడు నేను వాక్యం చెప్పే తలం దేవుడు నాకు ఇచ్చాడు, నేను దీన్ని నెగ్లెక్ట్ చేసి సరిగ్గా చెప్పలేదనుకోండి, దేవుడు ఇంకొకరిని లేపుతాడు. దేవుడు నీకు పాటలు పాడే తలంత ఇచ్చాడు, నువ్వు పాటలు పాడతా మానేసావు అనుకో, ఆ తలంతని దేవుడు ఇంకొకరికి ఇస్తాడు. దేవుడు నీకు పరిచర్య చేసే తలంత నీకు ఇచ్చాడు, దాన్ని నువ్వు ఉపయోగించలేనట్లయితే, పదును పెట్టలేనట్లయితే అది వేరే వారికి ట్రాన్స్ఫర్ అవుతుంది. నిజమేనా? ఉంది కదా, 5 తలాంతులు 3 తలాంతులు స్టోరీలో చూసాం కదా మనం. ఒక్క తలంత ఇచ్చినాడంట, దాన్ని పూడ్చిపెట్టాడంట, దాచిపెట్టాడంట, ఉపయోగించలేదు, పని చేయలేదు, ఫలింపలేదు. వెంటనే వచ్చి తీసుకుని ఏం చేయడానికి దేవుడు ఆ తలాంతుని తీసుకుని ఇంకొకరికి ఇవ్వటం మాత్రమే కాదు, కానీ ఆ వ్యక్తిని తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేయండి అంట ఉన్నాడు. ఈ రోజున నాకే తలాంతం లేదన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఎవరైనా ఉన్నారా? ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒక తలాంతం ఉంటుంది. ఐఎమ్ యూజ్లెస్ అంటుంటారు చాలామంది. దయచేసి ఆ మాట ఆడొద్దు, ఎప్పుడు ఆ మాట పలకొద్దు. యూజ్లెస్ కాదు మీరు, ప్రీసియస్. హల్లెలూయా. చాలా ప్రశస్తమైన వ్యక్తులు మీరు. ఎందుకంటే దేవుడు ఏది కూడా యూజ్లెస్గా చేయలేదు ఈ సృష్టిలో, ప్రతిదీ యూజ్ఫుల్గానే చేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. నేను చాలా ప్రత్యేకమైన వ్యక్తిని, నేను చాలా ప్రశస్తమైన వ్యక్తిని. ఆమేన్. ఒకవేళ మీ కుటుంబంలో మీరు యూజ్లెస్గా ఉండుండొచ్చు, కానీ మీరు మాత్రం ఇప్పుడు యూజ్లెస్గా ప్రవర్తించొద్దు, యూజ్లెస్గా పలకొద్దు. ఎందుకంటే దేవుడు ప్రతి దాని పని కొరకు ఒక్కొక్క సిస్టమ్ ఉంటుంది, దాని కొరకు డిజైన్ చేశాడు దేవుడు మనల్ని. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలి ప్రియులారా. హల్లెలూయా. హల్లెలూయా. అయితే
ఎప్పుడైతే దేవుడిచ్చినటువంటి భూమిని స్వాచ్ఛంగా ఇచ్చాడో దాన్ని అనుభవించడం మానేశారు, నమ్మకం ఉండటం మానేశారు, మెడవంచని ప్రజలుగా మారిపోయారు. అప్పుడు ఏమైందంటే అన్యులతో కలిసిపోయారు, జీవము కలిగిన దేవుని మర్చిపోయారు, విగ్రహారాధనలో పడిపోయారు. కాబట్టి ఇశ్రాయేలీల 10 గోత్రాలని అష్షూరు రాజుకు అప్పగించాడంట దేవుడు. అష్షూరు రాజుకు అప్పగించాడంట. మొత్తం ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. ఇశ్రాయేలీలు 10 గోత్రాలు. యూదావారిని ఏం చేయడంటే యూదా మిగతా 2 గోత్రాలని నెబుకద్నెజరు చెరగొనిపోయాడు, చెరబట్టుకుని వెళ్ళిపోయాడు. అందువలన ఇక్కడ ఇశ్రాయేలీలు ఎదుట ఇంకా రాజు లేడు. ఇశ్రాయేలీలు రాజు లేడు. రాజు లేని పరిస్థితిలో ఇక్కడ ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నారు. రాజు లేని రాజ్యం ఎలాగుంటుంది? కాపర్ లేని సంఘం ఎలాగుంటుంది? యజమాని లేని కుటుంబం ఎలాగుంటుంది? ఇంకా విచ్ఛిన్నమైపోతుంది. అలాగా ఈ యొక్క ఇశ్రాయేల్ని ఏలటానికి రాజు లేని పరిస్థితిలో పారసీకుడైనటువంటి కోరెసుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈరోజు నువ్వు నమ్మకంగా ఉన్నట్లయితే, దేవుని పట్ల ఆశ కలిగినట్లయితే దేవుడు నిన్ను చాలా ఉన్నతంగా ఇచ్చేస్తాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో శ్రమలు, ఇబ్బందులు, బాధలు, కరువులు ఇవన్నీ ఎదురవుతాయి. కానీ డోంట్ వర్రీ అంటే ఏంటి? భయపడొద్దు, అధైర్యపడొద్దు, దిగులు చెందొద్దు. ఎందుకనంటే నేను ఈ లోకాన్ని జయించాను. హల్లెలూయా, హల్లెలూయా. మరి పనికిరానటువంటి కోరెసుని దేవుడు గొప్ప మహాపరాక్రమశాలిగైనటువంటి వ్యక్తిగా చేశాడంటే ఈరోజు నిన్ను చేయడా? ఈరోజు నిన్ను హెచ్చించడా? మరేం చేయాలి? వచ్చాం వెళ్ళాం అన్నట్టుగా కాకుండా వచ్చిన ప్రతి వారు ఖచ్చితంగా హృదయంలో ఏదో పొందుకుని వెళ్ళాలి. సమరయస్త్రీ యేసయ్య దగ్గరికి వచ్చింది. ఎలా వచ్చింది? 5 భర్తలు, వ్యభిచారం, అయినా మనశ్శాంతి లేదు, గందరగోళం, సంఘంలో సమాజంలో ఇల్లు లేదు, అందరూ వెలివేసినటువంటి స్థితిలో చూస్తున్నారు. ఆమె వస్తుంటే ఎవరు నీళ్ళకి రావట్లేదు. కాబట్టి ఎవరూ లేని సమయంలో చూసి నీళ్ళు పెట్టుకెళ్ళటానికి వచ్చినటువంటి స్త్రీ ఆమె. కానీ అక్కడికి యేసయ్య వచ్చాడు. ఆమె కంటే ముందుగానే వచ్చాడు. నేను అదే చెప్తున్నాను, సమస్య ముందా, పరిష్కారం ఉందా? పరిష్కారం ఆల్రెడీ సమస్య కోసం వెయిట్ చేస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఆల్రెడీ ఆమె కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఎప్పుడు వస్తుందా ఈమె సమస్యను పరిష్కరిందామా అని. ఆమేన్. వచ్చింది. వచ్చినటువంటి ఆమెతో దేవుడు మాట్లాడి ఏం చేసి తెలుసా? ఆమె జీవితాన్ని అంతా బాగు చేశాడు. ఆమె గతాన్నంతా పూర్తి చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున నీ గతం ఎలాగుందో, నీ పరిస్థితి ఎలాగుందో, ఏ సిచ్యువేషన్లో నువ్వు ఎక్కడికి వచ్చావో, ఎన్ని అప్పుల్లో నువ్వు ఇక్కడికి వచ్చావో, ఎన్ని నిందల్లో ఇక్కడికి వచ్చావో, అదంతా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? సమాధి చేసేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సమాధి ఎప్పుడు చేస్తారు మనిషిని? చచ్చిపోయే కదా, బ్రతికుండగా సమాధి చేయరు కదా. అంటే దాని అర్థం ఏంటంటే నీ సమస్య ఎటువంటిదైనా దేవుడు దాన్ని చంపి పడేస్తాడు, సమాధి చేస్తాడు. ఇంకా మరలా దాంతో మనకు సంబంధం ఉండదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే నేను మీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరళం చేసేదను, వంకరవి చక్కగాను, గురికైనవి నును సమానంగా చేస్తానని చెప్పి మరో చోట దేవుడు ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ రోజున కొన్ని విషయాలు నేను చెప్తాను, చాలా జాగ్రత్తగా వినాలి. వంకర జీవితం అంటే ఏంటంట? బంధించబడిన జీవితం. ఏంటంటే వంకర జీవితం అంటే ఏంటంట? బంధించబడిన జీవితం. లూకాసు వార్త 13:16 మీరు చదివినట్లయితే అక్కడ ఒక స్త్రీ ఉన్నది. చదవగలుగుతారా? లూకాసు వార్త, ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అని అతనితో చెప్పాను. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన ఎదిరించిన వారందరూ కూడా సిగ్గుపడిరి. హల్లెలూయా, హల్లెలూయా. చాలు, ఇది సండేస్ గురించి తెలిసినటువంటి స్టోరీ. ఒక స్త్రీ ఉన్నదంట. ఆవిడెవరంట? అబ్రహాము కుమార్తె. అబ్రహాము కుమార్తె అంటే అర్థం ఏంటి? ఏమన్నది? దేవుణ్ణి నమ్ముకున్నది. అంటే అబ్రహాము ఎటువంటి వాడు?
రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అనమాట. ఒక సంపన్నమైనటువంటి వ్యక్తి, ఒక ధనవంతుని యొక్క బిడ్డ చిరుగుబని బట్టలేసుకుని వస్తుందా? ఒక ధనవంతుడైనటువంటి వ్యక్తి బిడ్డ జ్వరంతో వణుకుతూ ఇంట్లో కూర్చుని ఉంటుందా? ఏమా ఏదైనా సమస్యను అనుభవిస్తే అలా ఉండిపోతుందా? కానీ ఈమె అబ్రహాము బిడ్డ, కానీ బంధకాల్లో ఉంది. గమనించాలి. వంకర జీవితం అంటే ఏంటంట? బంధించబడిన జీవితం. ఎవరు బంధించారంటే ఈమెనే? సాతానుగాడు బంధించేవాడు, దేవుడు విడిపించేవాడు. సాతానుగాడు బంధించేవాడు, దేవుడు మనల్ని విడిపించేవాడు. అబ్రహాము బిడ్డ అయ్యుండి చర్చికి వెళ్తూ చర్చిలో ఉంటూ బంధకాల్లో ఉంది, బంధించబడిందిగా ఉంది, వంగిపోయింది, నిలకడలేని జీవితం, నిలబడలేని జీవితం. చాలామందికి ఇది వర్తిస్తుంది అనమాట. చర్చికి వస్తారు కానీ అప్పుల సమస్యలు ఉంటారు, చర్చికి వస్తారు అనారోగ్యంలో ఉంటారు, చర్చికి వస్తారు మనసంతా గందరగోళంలో ఉంటారు. ఈవిడగాను ఎన్నాళ్ళు బట్టి ఉంది పైగాను? 18 సంవత్సరాలంట. చెప్పండి, ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు. 1-2 సంవత్సరాలు కాదు. ఈరోజు మీలో చాలామంది అప్పుల సమస్యలతో ఉన్నారు. ఎప్పటి నుంచి అంటే పుట్టినప్పటి నుంచి. నాకు ఒక సహోదరి ఫోన్ చేసింది, అన్న 40 సంవత్సరాలు బట్టి ఏడని రోజు లేదు. ఏంటంట? లేవటం, పని చేసుకోవడం, ఏడవటం, భోంచేయటం, ఏడవడం, పని చేయటం, ఏడవడం, పడుకోవటం, ఏడవటం, లేవటం, ఏడవటం, ప్రతిరోజు ఏడవటమేనంట 40 సంవత్సరాలు బట్టి. తర్వాత అంట వెళ్ళింది వాక్యం. వెళ్ళిన తర్వాత ఏడిస్తేనే సమస్య ఏమైనా తీరుతుందా? ఇప్పుడు గంట కూర్చుని ఏడిస్తే సమస్య తీరిపోతుందంటే మొత్తం ప్రపంచం నుంచి ఇక్కడ కూర్చుంటుందేమో. నాకు ఎవరో చెప్పారు, ఇజ్రాయిల్లోనంట ఉంటుందంట ఏడుపులు గోడను. అక్కడికి వెళ్ళి ఏడిస్తారంట, వాళ్ళ సమస్యలు తీరిపోతాయంట. జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా. అంటే ఏడిస్తే తీరుతుంది నీ సమస్య అని చెప్పి మరి ఎక్కడుందో నాకు తెలియదు, కానీ అంటే కన్నీటి గార్చి ప్రార్థన చేసిన వాళ్ళు కొన్ని సమస్యలు సాల్వ్ అవి ఉంటాయి. దేవుడు దాన్ని ఏమో ఆజ్ఞకి ఇవ్వలేదు అక్కడ. కానీ ఇక్కడ 37వ కీర్తన 4వ వచనంలో ఒక అద్భుతమైన మాట ఉన్నది. ఏంటంట? యెహోవాను బట్టి సంతోషించి నీ సమస్యలు తీరిపోతాయి. ఇది కదా అద్భుతమైన విషయం. అమ్మ సంతోషించే మీ సమస్యలు తీరిపోతాయి. అయ్యో ఇదేంటి సంతోషించే సమస్యలు తీరిపోతాయండి? ఏడిస్తే పోతాయి, రోధిస్తే పోతాయి, బాధపడితే పోతాయి. సంతోషించే సమస్యలు ఎందుకు పోతాయి? చేసి చూడండి, నేను చేస్తున్నాను అంటే అక్కడి నుంచి ప్రారంభించారండి. హల్లెలూయా. ఎప్పుడైతే వాళ్ళు సంతోషించడం మొదలు పెట్టారో అన్ని సమస్యలు క్లియర్ అవుతాం స్టార్ట్ చేశాయంట. హల్లెలూయా. అక్కడితో ఆగుతుంది. ఆవిడ వెంటనే ఫోన్ చేసింది, అత్తమా అంటే వాళ్ళ అత్తగారు ఇప్పుడు ఏడుతుంటుందంట. ఆవిడ కూడా ఇంకా అంత ఫ్యామిలీ ఏడ్చుకునే ఫ్యామిలీ అనమాట. ప్రార్థన అంటే ఏడుపు. ఏంటంటే ఏడుపు ముందు, ప్రార్థన తర్వాత. ముందు కన్నీళ్ళు వచ్చి బట్టలు తెచ్చుకోవాలి, అప్పుడు ప్రార్థన వస్తుంది అనమాట. అయితే ప్రార్థన చేసినప్పుడు ఇలా చేయలే ఆడకూడదని చెప్పింది. ఎవరు చెప్పారు నీకంటే? నాకు ఎవరో చెప్పారు, నేను చేశాను, నా జీవితంలో గొప్ప అద్భుతం జరిగింది, నువ్వు కూడా ఏడవద్దు ఇక్కడ నుంచి. ఎందుకంటే ఎందుకు ఏడుస్తున్నావు? సమస్య కోసం. సమస్య ఎప్పుడో పరిష్కరించబడిపోయింది, నీకు సొల్యూషన్ వచ్చేసింది, నీ సమస్యలన్నీ తీరిపోయాయి. హల్లెలూయా, హల్లెలూయా. నీ దుఃఖము నాట్యంగా మార్చబడింది. హల్లెలూయా. నువ్వు దుఃఖంలో లేవు, ఇప్పుడు నిరుద్యోగంలో లేవు, సమస్యలో లేవు, నిందలో లేవు, బాధలో లేవు. ప్రతిదీ ఆయన మోసుకుని తీసుకుని వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఆయన నీకు ఇచ్చింది సంపూర్ణ శాంతి, సమాధానము. మరి దాంతో నువ్వు జీవించాలి కదా అని చెప్పినప్పుడు వెంటనే సత్యం గ్రహించి అక్కడి నుంచి ఆమె జీవిత విధానం మారిపోయిందంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ప్రభు మన ముందర నడిచినట్లయితే ఎలాగుంటో తెలుసా? మేఘస్తంభము తీవ్రమైనటువంటి వేడిమిని చల్లారుస్తుంది. యేసుక్రీస్తు ప్రభు ఒక మేఘస్తంభం. నేను రోజు ఉదయకాలం అదే ప్రార్థన చేశాను, ప్రభా అలనాడు ఇశ్రాయేలు ప్రజలకి మేఘస్తంభంగా నువ్వు ఉన్నావు కాబట్టి వాళ్ళకి ఎండలాగా అనిపించలేదు, చీకటిలాగా అనిపించలేదు. అగ్నిస్తంభంగా ఉన్నాడంట ఆయన, చీకటంతా వెలుగుగా కనిపించిందంట. కాబట్టి ఈ రోజున మరి అనేక మంది భయంకరమైన ఎండల్లో వస్తున్నారు, చాలా దూరం నుంచి ప్రయాణం చేస్తున్నారు. కాబట్టి నువ్వు వారికి మేఘస్తంభంగా ఉన్నందుకు వందనాలు యేసయ్యా. ఆమేన్. ఎవరికి ఎండ దెబ్బ కొట్టలేదు కదా? కొట్టదు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆమేన్, ఆమేన్. ఏం చేయాలి తెలుసా? మండు ఎండల మీద నడుచుకుంటూ వెళ్ళాలి. ఏ మాట పలకాలి అప్పుడు?
శద్రకు మేషకు అబేద్నెగో అగ్నిగుండంలో వెళ్తే హాయిగా వాళ్ళు ఏం చేస్తున్నారంట, తిరుగుతూ ఉన్నారంట పార్కులో తిరిగినట్టు. అలాగే మీరు ఏం చేయాలి, నా పక్కన చెప్పండి వడగాలు కొట్టి 1000 మంది పడ్డా, నా కుడి పక్కన ఎండ దెబ్బ కొట్టి 10,000 మంది కూలినా ఏ ఎండ నన్ను తాకదో. ఆమెన్. ఏదో సరదాగా నవ్వుతూ చెప్పడం కాదు ఇది. ఏం చేయలేదు చెప్పరా, హృదయపూర్వకంగా నువ్వు చెప్పావు అనుకో ఫ్యాక్ట్. నా లైఫ్లో ఇంతవరకు ఎండ దెబ్బ కొట్టలేదు అన్న వాళ్ళు ఎవరున్నారా? కొట్టేస్తుంది. ఎందుకంటే మీరు ఒప్పుకుంటారు కదా, అయ్యో ఎండ దెబ్బ కొట్టేస్తుందని ముందే మాట్లాడేస్తారు మీరు. అందుకని ఏం చేస్తాం, అమ్మయ్య నాకు ఛాన్స్ ఇచ్చారు కదా మరి ఆయన కొట్టకపోతే నాకు అవమానం అని చెప్పి ఏం చేస్తుందో దెబ్బ కొడుతుందన్నమాట వచ్చి మిమ్మల్ని. ఎప్పుడైతే మీరు ఏది నాకు ఎంత మాత్రం సంభవించదో, ఏ హాని నాకు సంభవించదని మీరు పలికారు అనుకోండి, అప్పుడు కలుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఏది పలికితే జీవమరణాలు. మరి మీరేం పలికారు, అయ్యి బాబు ఎండ ఎంత ఎక్కువ ఉందో ఎంత గట్టిగా ఉందో, అదిగో సమయం అయిపోయింది నేను టయానికి వెళ్ళను. నువ్వు ముందు పలికితే ఎక్కడొస్తావు? ఏది ఏమైనా సరే అరగంట సమయానికి ముందే నేను వెళ్తాను అని నువ్వు పలికవనుకో, ప్రతికూల పరిస్థితులు ఉన్న దేవుడు ఏం చేస్తాడు, అనుకూల పరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రతి దాన్ని దేవుడు ఏం చేస్తాడంట, సరి చేస్తాడు. సరి చేసి నీకు సమృద్ధినిస్తాడు. ఆమేన్. నేను ఒక 5 విషయాలు చెప్పి నేను ముగిస్తాను, సమయం మనకి ఇంకా కొద్ది సమయం ఉంది. నెంబర్ 1, వంకరైనటువంటి వాటిని కొన్నిటిని దేవుడు సరి చేసుకుంటూ వచ్చాడు. ఇక్కడ 18 సంవత్సరాలు వంగిపోయినటువంటి స్త్రీని దేవుడు ఏం చేయడంట, లేచి నడు అన్నాడంట. లేమ్మా అంటే లేవట్లేదు ఆవిడ. దేవుడు చెప్తే వినాలి కదా, వింటలేదు. ఆవిడ ఏం చేస్తుందంట, లేవట్లేదంట. అప్పుడు దేవుడు ఏం చేయడం తెలిసి ఆవిడ దగ్గరికి వెళ్ళి చేయి పట్టి లేచి నిలబడి అన్నాడంట. హల్లెలూయా. ఈ రోజున యేసయ్య నీ దగ్గరికి వస్తున్నాడు, నీ చేయి పట్టుకుంటున్నాడు, నేను లేపుతున్నాడు, నేను నిలబెడుతున్నాడు, నేను సరి చేస్తున్నాడు, నీకు చక్కగా నిలబెడుతున్నాడు. హల్లెలూయా. ఆర్థిక పరిస్థితులు నువ్వు వంగిపోయేమో, 18 సంవత్సరాలు అయిందేమో, అప్పుల సమస్యలు వంగదీసేమో, నిన్ను కృంగదీసేయేమో. ఎవడు బంధించాడంట, సాతానుగాడు బంధించాడంట ఆవిడ్ని. హల్లెలూయా. అందరూ ఏమనుకున్నారంటే అది జబ్బులే, అది అంతేలే, అది పోలియోలే. ఏ పోలియో కూడా పనిచేయదు దేవుని ఎదుట, ఏ రోగము పనిచేయదు, ఏ సమస్య పనిచేయదు, ఏ బంధకాలు కూడా యేసయ్య ఎదుట పని చేయవు. ఆమేన్. పట్టుకుని లేపి నిలబెట్టాడంట. ఏమైనా ప్రార్థన చేశాడా దేవుడు అక్కడ? ఏమైనా ప్రొఫెసర్ చెప్పాడా? అదే నేను ఆశించేది ఏంటంటే, ఎవరి కోసం ప్రార్థన చేయకూడదు, కానీ చచ్చిపోయిన బాడీలు వస్తే లేచి వెళ్ళిపోతుండాలి. ఆమేన్. అటువంటి పవర్ రాబోయే రోజుల్లో దేవుడు ఇస్తూ ఉన్నాడు, ఆల్రెడీ ఇచ్చాడు. స్వతంత్రించుకునే వాళ్ళు వస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి రేనార్డ్ బోంకే గారి మీటింగ్ జరుగుతూ ఉన్నదంట. జరుగుతుంటే ఒక వ్యక్తి చనిపోయాడంట. చనిపోయాడు, బాడీని ఆ పెట్టెలో పెట్టారు. అయితే ఆ వ్యక్తిని అటు తీసుకెళ్తా ఉన్నారంట మీటింగ్ దగ్గర నుంచి. ఈయన ఏం చేస్తున్నాడంటే దేవుని మహిమపరచడానికి హల్లెలూయా చెప్పండి అందరూ, హల్లెలూయా. ఇంతే, రెండోది ఏమీ లేదంట అక్కడ. ఈయనేమన్నాడు, హల్లెలూయా. వాళ్ళు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఈ మాట ప్రతిధ్వనిస్తూ ఉందో, హల్లెలూయా ప్రతిధ్వనిస్తూ ఉందంట, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే అంతమాట హల్లెలూయా చెప్తారు. మాటకు ముందు హల్లెలూయా, మాటకు వెనకాల హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ హల్లెలూయాలు వస్తున్నారంటారు చాలామంది కదా, పేరు కూడా పెడతారు. అయితే ఈ మాటలు ఎంత పవర్ ఉందో చెప్తున్నాను, జాగ్రత్తగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా అని ఎప్పుడైతే చెప్తూ ఉన్నారో, ఈ భుజాల మీద మోసుకెళ్తున్నటువంటి ఆ యొక్క శవపేటికలోంచి శవం ఆ డోర్ ఓపెన్ చేసుకుని కూర్చున్నాడంట. హల్లెలూయా. ప్రార్థన లేదు, ఏమీ లేదు, మాట లేదు, అసలు పట్టించుకోలేదు. కేవలం హల్లెలూయా చెప్తుంటే చనిపోయిన వ్యక్తి సమాధికి తీసుకెళ్తున్న వ్యక్తి అంట జీవం వచ్చి ఆ సమాధి పెట్టినే ఓపెన్ చేసుకుని ఆయనే లేచి కూర్చున్నాడు. మోసేవాళ్ళకి ఎలాగుంటుంది, చూసే వాళ్ళకి ఎలాగుంటుంది, ఎంత గందరగోళం ఉంటుంది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అటువంటి గందరగోళాలు కూడా ఇప్పుడు సంభవించును గాక. ఆమేన్. హల్లెలూయా. అంత పవర్ ఉంది హల్లెలూయాలో. మరి హల్లెలూయా, హల్లెలూయా అంటే పక్కింటి ఆవిడతో గొడవ పెట్టుకుని కంఠం పోతుంది చూడండి, అప్పుడు పలుకుతారు కదా. అలాగా కాదు పలకడం. అని ఏం చేయాలంట, మొత్తం ఎనర్జీని అంతా ఉపయోగించి పలక. అందులో జీవం ఉన్నది, అందులో స్వస్థత ఉన్నది, అందులో అద్భుతం ఉన్నది, అందులో విడుదల ఉన్నది, అందులో మహిమ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఉండాలంటే
ఎప్పుడు హల్లెలూయా చెప్తాడా ఈరా అని చెప్పి ఏం చేయాలి తెలుసా? చూడండి, క్రికెట్ మ్యాచ్లో ఏం చేస్తారు అందరూ, ఆ బాల్ వెళ్తుండే ఆ కొట్టువాడు ఎప్పుడు 6 కొడతాడా, ఇంకా 6 కొట్టిన నేను కుర్చీలు కూర్చుంటారా, పైకి లేగిసి ఇంకా కేకలేస్తుంటుంటారు అన్నమాట. హల్లెలూయా. ప్రతి మాటలో 6 పడాలి ఇక్కడ మనకి. ప్రతి మాట 6 అన్నమాట. నువ్వు స్వతంత్రించుకుంటే, నువ్వు చూడగలిగినట్లయితే. ఆమేన్. ఇక్కడ 5 విషయాలు నేను చెప్తాను. నెంబర్ 1, ఇక్కడ 18 సంవత్సరాల స్త్రీని ఏం చేశాడు దేవుడు? బాగు చేశాడు, సరి చేశాడు, సమృద్ధిని ఆరోగ్యం ఇచ్చాడు, ఆనందం ఇచ్చాడు, సంతోషం ఇచ్చాడు. ఈరోజు నీ సమస్య ఏదైనా దాన్ని సరిచేసి సమృద్ధి ఇచ్చి నిన్ను సంతోషంతో నడిపిస్తూ ఉన్నాడు. ఆమేన్. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 27వ అధ్యాయం 1వ వచనం చదివినట్లయితే, తీవ్ర సర్పమైనటువంటి మకరమును, వంకర సర్పమైనటువంటి మకరమును ఆయన దండిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించాలి, వంకర సర్పం అనేటువంటిది లేవియాతిన్ అనేటువంటిది అనమాట. ఇది మరింత పొడవైనటువంటి పాములాగా ఉంటుంది అనమాట, వంకరగా ఉంటుంది అనమాట. మీరు ఎప్పుడైనా సరే పాముని గమనించినట్లయితే, పాము ఇలా నిదానంగా వెళ్తుందా? మరి ఎలా వెళ్తుంది? ఇట్లా 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 వంకర 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 వంకరగా వెళ్తుంది అనమాట. ఇలాగ వెళ్తుంటుంది పాము ఎప్పుడు కూడా. పాము నిదానంగా వెళ్తుందా? వంకర మార్గాలు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంట? వంకర మార్గం సరళం. పాము ఎప్పుడు నిదానంగా ఉంటుంది? ఎప్పుడు ఉంటుంది? ఏ మింగినా అయినా వంకరగానే ఉంటుంది. అది ఏ మింగినా ఏం చేసినా వంకరగానే ఉంటుంది అన్నమాట. చచ్చిపోయినప్పుడు దాని తలకాయ చితక్కొట్టినప్పుడు ఏమవుతుంది? స్ట్రైట్గా ఉంటుంది, ఇంకేం మెదలతో కదలతో, నిదానం అయిపోతుంది అనమాట. అటువంటి వంకర దాన్ని కూడా దేవుడు ఏం చేయడంట? తలకాయ చితకొట్టి సరళం చేశాడంట. ఎక్కడ? ఆదికాండంలో జరుగుతుంది ఇదంతా కూడా. సర్పం యొక్క తలను ఆయన చితకొడతాడంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చాలామంది గమనించవలసిన విషయం ఏంటంటే, కీర్తనలు 14:14లో మనం చదివినట్లయితే అక్కడ ఒక మాట ఉంటుంది. ఏమనుంటుందంటే, కీర్తనల గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం, కీర్తనలు కాదు, ఇదే యెషయా గ్రంథం 14:14లో చూసినట్లయితే అక్కడ, మేఘమండలం మీదకెక్కుదును, మహోన్నతునితో నన్ను సమానంగా చేసుకుందునని నీవు మనసులో అనుకుంటివి కదా. సైతాన్ గాడి గురించి ఇక్కడ రాయబడినటువంటి విషయాలు మనం చూసినట్లయితే చాలామంది ఏమనుకుంటారంటే, వాళ్ళు చేస్తారేనంటే నేను చేస్తే జరుగుతుందిలే, నేను కూడా ఇలాగ ఉంటాను. కంపారిజన్ ఉంటుంది అనమాట. ఈ కంపారిజన్ వల్ల ఏమి జరగదు మనకి ఎప్పుడు కూడా. అందుకే నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారంట. సింహాన్ని ఎందుకు పోల్చాడు దేవుడు? సింహం ఎప్పుడు కూడా కంపేర్ చేసుకోదంట. సింహం ఏనుగులాగా నేను బలంగా ఉంటే బాగుండు, చిరుతపుల్లాగా నేను వేగంగా పరిగెడితే బాగుండు, అట్లా ఉండదు. అసలు సింహంలో గొప్పతనం ఏమని చెప్పండి? సింహం ఏమైనా పెద్ద జంతువా? ఏనుగు ఉంది కదా సింహం కంటే బలమైంది. పోనీ ఏమైనా చిరుతపుల్లాగా వేగంగా పరిగెడుతుందా? ఈ క్వాలిటీస్ ఏమీ లేవు. కానీ సింహంలో ఉన్న గొప్పతనం ఏంటంటే కంపారిజన్ చేసుకోదు ఎప్పుడు దేనితోటిని. ఎప్పుడు కూడా ధైర్యంగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఏ సమస్యకి లొంగిపోదు, కృంగిపోదు. అలాగే మనం ఏంటంట? సింహాల వలె ధైర్యంగా ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి. లాస్ట్ వారం చెప్పాను నేను, మీలో ఎంతమంది నీతిమంతులు అంటే ఎవరు చేయట్లేదు. వాస్తవానికి బాప్తిసం పొందక ముందు మనం నీతిమంతులు కాదు, ఓకే. బాప్తిసం పొందిన తర్వాత మనం ఏమయ్యామంట? నీతిమంతులుగా ఉచితముగా తీర్చబడ్డాము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ కీర్తనాకారుడైన ఆసాబు గారు ఆయన యొక్క దైవ ధ్యానంలో మరి దీని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మకరం యొక్క శిరస్సును నీవు ముక్కలుగా కొట్టితివి, అరణ్యవాసులకు దానిని ఆహారముగా ఇచ్చితివి అని చెప్పి ఆయన అక్కడ చెప్తున్నాడు అనమాట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ నరులంతా కూడా వాళ్ళ మార్గాలు ఎలా ఉన్నాయంట? వంకరగా ఉన్నాయంట కదా. వీడు నిదానంగా నడ్డాడు, వీడి పనులన్నీ వంకరే, వీడి ఆలోచనలన్నీ వంకరే, వీడి మాటలన్నీ వంకరే అని చెప్తూ ఉంటుంటారు చాలామంది. దేవుడు ఎప్పుడు కూడా మన దేవుడు వంకర విషయాల్ని యాక్సెప్ట్ చేయడు. మరేం చేస్తాడు? నిదానము, సరళము. మనకి లారీల మీద రాసి ఉంటుంది ఏమని? నిదానమే ప్రధానము. అంటే ఏంటి? నీకు ముందు ఏది ఉందో అదే చూసుకోరా బాబు. దిక్కులు చూడక అటు ఇటు చూస్తే ఏమవుతుంది? యాక్సిడెంట్లు సంభవిస్తాయి. కాబట్టి ఫోకస్ ఆన్
నిదానం మీద దృష్టి పెట్టు. నువ్వు ముందుకెళ్తున్నావు కాబట్టి నీ ముందున్న దారి మీద దృష్టిని పెట్టు. అప్పుడు నువ్వు సరైన ఫలితాలను చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం మనం చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, సొలొమోను ఒక అద్భుతమైన విషయాన్ని మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను, కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. హల్లెలూయా. అంటే దేవుడు మనల్ని నిదానంగానే చేశాడు, మంచిగానే చేశాడు. మరి ఈ తంత్రాలు ఎలాగొచ్చాయంట? వారు కల్పించుకున్నారు. నాతో చాలామంది మాట్లాడే మాటలు చాలా విచిత్రంగా అనిపిస్తాయి అన్నమాట. అన్నా, దేవుడు మమ్మల్ని ఎందుకో కృంగదీస్తున్నాడు. ఇది రాంగ్. దేవుడు ఎవరిని కూడా కృంగదీయడు. దేవుడు మాకు ఎందుకు ఈ యొక్క సమస్యలు కూడా నడిపిస్తున్నాడు? ఇక్కడ ఏమనుంది? వారు వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు. కాబట్టి నీ జీవితంలో వచ్చే ప్రతి సమస్యకు కారణం దేవుడు కాదు. నీకు వచ్చినటువంటి రోగానికి కారణం దేవుడు కాదు. మరి ఎవరంట? మీరు కల్పించుకుంటూ ఉన్నారు. సడన్గా ఇక్కడ ఏదో పెయిన్ వస్తుంది, అక్కడ ఏదో వార్తింటాం అనమాట. లెఫ్ట్ సైడ్ ఇక్కడ పెయిన్ వచ్చి ఈ చేతి దగ్గర వెళ్ళిందంటే అది హార్ట్ అటాకు. అంతే, వెంటనే ఎక్కడ వెళ్ళిపోయింది? అది విన్నావు కాబట్టి అమ్మో దానికిలాగా అనిపిస్తుంది ఇది అని చెప్పి ఏం చేస్తావు? ఒక పూల బాట వేస్తాను అనమాట. దేనికి? రోగానికి. ఏదేమైనా సరే, ఒకవేళ అది అయినా కానీ ఏది నాకెంత మాత్రం హాని చేయదు, నేను చావను, నేను సజీవుడునై నా దేవుని మహిమను వివరిస్తాను. ఆమేన్. ఇది విశ్వాసంతో పలికే మాట. అవిశ్వాసులు ఏం చేస్తారు? అయ్యి బాబో, మీ నాన్నకున్నది కాబట్టి నీకు కూడా ఖచ్చితంగా వచ్చేస్తుంది, మీ నాన్న అలాగే మాట్లాడుతా పోయాడు. అంతే. ఏం చేశాను? పెద్ద ద్వారం ఓపెన్ చేసి కూర్చాను అనమాట. మరి రాకేం చేస్తాడు వాడు దొంగ దోచుకునేవాడికి నువ్వు ద్వారాలు మూసుకుంటేనే వచ్చి దోచుకుపోతాడు. అలాంటిది నువ్వు ధారాళంగా ద్వారాలు ఓపెన్ చేసి ఏం చేస్తాడు? ఇంకా ఈజీగా మోసుకుపోతాడు. నీ శాంతిని, సమాధానాన్ని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని, నీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి పడేస్తాడు వాడు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దయచేసి గమనించాలి. హల్లెలూయా. ఈ వంకర టింకరగా వెళ్ళేటువంటి స్వభావం ఎవరిదంట? సర్పం దేనికి సాదృశ్యం? సైతానుగాడికి సాదృశ్యం. కాబట్టి నిదానంగా కాకుండా వంకర టింకర. ఉద్యోగం వచ్చేస్తుంది అన్న, ఎవరు నిన్న పొద్దునే ఫోన్ చేశారు, అన్న ఎవరో జాబ్ ఇస్తానన్నారని చెప్పి నమ్మేసేసి పోస్ట్లో ఆర్డర్ వచ్చేసింది, జాయిన్ అయిపోవాలి, ఇంత డబ్బు కట్టాలంటే కట్టేసిందంటే నేను ఇంకెక్కడి నుంచి వచ్చింది ఏం చూసుకోలేదు. ఇంకా కట్టేసాక జాబ్ ఏదంటే అసలు వాళ్ళ ఫోన్ ఎత్తితే కదా బ్లాక్ చేసి పడేశారు. ఫేక్. అసలు ఎందుకు వస్తుంది? నేను ఎంట్రన్స్ రాశాను, ఏం చేశాను, నాకు ఎందుకు జాబ్ వస్తుంది, నాకు ఎవరిస్తారో ఏమి లేదంతే. ఫోన్ వస్తుంది, జాబ్ వచ్చేసిందంటే అంతే, వచ్చేసిందంటే అయిపోయింది. దయచేసి గమనించాలి ప్రియులారా. వాడు దొంగ, దోచుకునేవాడు. డైరెక్ట్గా రాడు నీ దగ్గరికి. ఏదో మనుషుని వాడుకొని వంకర మార్గాలు, లంచం తీసుకోవడం నిదానం. అది మరి పైనుంచి తీసుకోవాలి కదా. ఏంటి వంకర మార్గం అనమాట అదంతా కూడా. లంచం ఇచ్చి ఉద్యోగం ఎంచుకుంటారు చాలామంది. నాకు కూడా అలాగే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది ఒకసారి. ఏదోను దానికి ఇలా చేయలే అలా చేయాలన్నాను. నేను ఎలాగ చేయను అన్నాను. ఎందుకంటే 23 కీర్తనలో యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. చివరి వచనంలో కృపాక్షేమాలు నా వెంట వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఉద్యోగాన్ని నేను వెంబడించను, నన్ను ఉద్యోగం వెంబడించాలి. ఆమేన్, హల్లెలూయా. మీరు అనాలి, అలాగా అనాలని నిలబడాలి. దేవుని కొరకు రోషంగా నిలబడండి. యెహోషువ గారు యుద్ధం చేస్తుండేనంట. వాళ్ళకి వెలుగు కావాలి, వెలుతురు కావాలి, సూర్యుడు ఉండాలి కదా. సూర్యుడు అంట సెలవుమని నేను వెళ్ళిపోతున్నానంట. అప్పుడు యెహోషువ గారు అన్నారంట, ఎక్కడికి వెళ్తావు, నా పని అవ్వాలి, నా పని అయ్యేదాకా నువ్వు ఉండి అక్కడ అన్నాడంట. చూసారా మనుషులతో మాట్లాడినట్టు. సరేలే మరి ఏం చేస్తాం. ఎవరో అంత రిలేషన్ ఉండాలి మనకి. దేవునితో సరైన రిలేషన్ ఉందనుకోండి, ప్రతిదీ నీకు లోబడుతుంది. హల్లెలూయా. ఇంకా యెహోషువ గారు వెంట పడ్డాడంట సూర్యుడు. చెప్పు, ఎప్పుడు వెళ్ళమంటావు, ఎప్పుడు వెళ్తావు చెప్పు, అయిందా లేదా, యుద్ధం అయిందా లేదా. సూర్యుడా ఆగో అన్నాడంట. అంత ఆగిపోయాడు. ఆగుతున్నారు మీరు? అన్న వాళ్ళు కావట్లేదు,
ఆమె ఏలుబడి చేస్తుంది అంతాను. ఆవిడ మాట ఏంటున్నాడు. నిన్న ఎవరో ఫోన్ చేశారు నాకు, రిటైర్మెంట్ ఎప్పుడు వస్తుంది? 60 సంవత్సరాలు రిటైర్మెంట్ వస్తే ఆ డబ్బు అంతా తట్టుకుని ఆయన వెళ్ళిపోయాడంట. ఎక్కడికి? ఇంకొక ఆవిడ దగ్గరికి. ఎంత విచిత్రమైన విషయాలు వస్తాయి రోజు నాకు. వెళ్ళిపోయి అసలు ఈవిడికి ఏమీ లేదు, కనీసం ఆ వచ్చిన డబ్బులు కూడా ఈవిడికి ఏమీ లేదంట. నా పరిస్థితి ఇలాగ ఉన్నది బాబు, నా పరిస్థితి ఇలాగ ఉన్నది, ఇలాగ అయిపోయిందని చెప్పి ఫోన్ చేస్తుంది. నాకు ఏం అర్థం లేదు అసలే. ఎప్పుడంట? 60 సంవత్సరాల తర్వాత. చూడండి, ఇదంతా ఎవరు? వంకర మార్గం. సరైన మార్గం ఇది? సక్రమైన మార్గమా? నిజాయితీ మార్గమా? నిదానమా? వంకర. ఎవడు చేశాడు? వాడు మనుషులను వాడుకొని సర్పము కుయుక్తి చేత, గమనించాలి, సైతాన్ గాడు సర్పంలో దూరి ఇలా చేశాడు. మంచి కరెక్ట్గా వంకరుడు కాబట్టి ఆ వంకర దాంట్లో దూరాడు వచ్చి. అలాగే ఈ మనుషులు ఇలా చేస్తున్నారంటే మనుషులది కాదు లోపం, మనుషులు వెనకాల ఉన్నటువంటి ఏంటంట, నీకు ఏం రావాలంటే విశ్వాసం రావాలి, ఇంకా దేవుల్లో బలపడతాం రావాలి. వాళ్ళ జీవితంలో చేశాడంటే నా జీవితంలో కూడా దేవుడు చేస్తాడు అని దేవుడిని పట్టుకోవాలి. నాకు అందరూ ఫోన్ చేసి అందుకు ఆవిడకి అద్భుతం జరిగింది, ఈవిడ అద్భుతం జరిగింది, నాకు ఎందుకు జరగట్లేదు? నేను కొన్ని సంవత్సరాల క్రితం ఒక టెస్ట్ మనీ పెట్టాను యూట్యూబ్లో ఎందుకు పెడతారంటే, అయ్యి బాబు పాస్టర్ చేస్తే, ఈ పాస్టర్ ప్రార్థన చేస్తే జరిగిపోతుంది, ఈ పాస్టర్ గొప్పోడు అవ్వాలని సాక్ష్యాలు పెడుతున్నారని కొంతమంది అనుకుంటారు. నేను ఆల్రెడీ గొప్పోడిని, మళ్ళీ ఇంకోసారి మీరు ఎవరు గొప్పోలు చేయవలసిన అవసరం లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్పోడు బిడ్డ గొప్పోడు ఆల్రెడీ, మళ్ళీ నువ్వు గొప్పోడు అనవలసిన అవసరం లేదు. ఆ సాక్ష్యం ఎంత ప్రభావితం చూపిందో చెప్తాను వినండి. ఒక సహోదరి యవనస్తురాలు, పెళ్ళయింది, 30 years లోపే ఉండొచ్చు. భర్త దుబాయ్ వెళ్ళాడు ఏదో పని చేసుకోవటానికి. వెళ్ళిన తర్వాత ఆవిడకి ఏం జరిగిందో తెలియదు, సడన్గాను సంథింగ్ దురదలాగా వచ్చింది, ఇక్కడ ఏదో చిన్న మచ్చలాగా వచ్చింది. సోరియాసిస్ తెలుసా మీకు? బొల్లు వ్యాధి అంటారు కదా, అది వచ్చి మొత్తం స్కాల్ప్కి వచ్చింది, జుట్టు అంతా ఊడిపోయింది, మొత్తం అందవిహీనంగా మారిపోయింది. అందంగా ఉన్నటువంటి ఆమె సడన్గా జుట్టు అంతా ఊడిపోయేసరికి ఇంకేం చేస్తుంది, బయటికి రావటం మానేసింది, గదిలోనే కూర్చున్నది. ఒకవేళ ఎక్కడికైనా వెళ్తే ఇదంతా కప్పుకుని వెళ్తుంది. ఆంధ్ర తెలంగాణ అన్ని హాస్పిటల్ తిరిగింది, ఎంత ప్రయత్నించినా కూడా సమస్యకి విరుగుడు దొరకలేదు. కానీ అప్పటికే యూట్యూబ్లో నా వీడియోలు వెళ్తూ ఉన్నాయి, మార్నింగ్ లైవ్ ఇస్తూ ఉన్నాను. ఎవరో చెప్పారంట, ఈ యొక్క లైవ్లో ఉండి చాలు, ఆయన కూడా ఫోన్ చేయొద్దు, ఎర్లీ మార్నింగ్ లేచి వాళ్ళు అందులో పార్టిసిపేట్ చేయి, దేవుడు నీకు అద్భుతం చేస్తాడంటే. ఎవరు చెప్పారో ఎలా చెప్పారో తెలియదు, కానీ నమ్మింది ఆవిడ. నమ్మేం చేసింది తెలుసా? ప్రతిరోజు 3:30కు లేవతాం, యేసయ్యా నా జీవితంలో అద్భుతం చేస్తావు, థ్యాంక్ యూ జీజస్, నా జీవితంలో కార్యం చేస్తావు, థ్యాంక్ యూ జీజస్ అనుకుంటానే ఉంది, స్తుతిస్తానే ఉంది. ఆదివారం అయింది, సోమవారం అయింది, మంగళవారం అయింది. వితిన్ 1 weekలో ఏదైతే కోల్పోయిందో అదంతా జుట్టు రావడం ప్రారంభించింది. హల్లెలూయా. ఆ సమస్య అంతా మటుమైపోయింది. యూట్యూబ్లో ఉంది, ఇప్పటికి మీరు చూడొచ్చు. తిరుపతి నుంచి చెప్పిన సహోదరి. అయితే అలా ఆయనొద్దులకు ఎలాగ ముఖం కూడా చూపించలేము అనుకున్నటువంటి ఆవిడే మొత్తం ఇదంతా జరిగిందంట. సడన్గా చూసుకుంటే ఇదంతా అసలు ఏమైందో, ఆ వ్యాధి అంతా కూడా, హల్లెలూయా, మన దేవుడు ఏం చేస్తాడంటే సరిచేసి సమృద్ధినిస్తాడు. హల్లెలూయా. ఆవిడ్ని సరిచేశాడు. స్తుతించినప్పుడు నీ పరిస్థితులు మారుతాయి. స్తుతి నీ స్థితిని మారుస్తుంది, స్తుతి నీ జీవితాన్ని మారుస్తుంది. ఏది రావాలది వచ్చేలా చేస్తుంది, ఏది పోవాలది పోయేలా చేస్తుంది. హల్లెలూయా. మంచిదే. దీనివల్ల ఉపయోగం ఏంటి? ఇప్పుడు దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే, అదే సమస్య కూడా నువ్వు వెళ్తున్నప్పుడు, అటువంటి సమస్యలు నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు మరి ఏం చేయాలి? వెంటనే ఫోన్ చేసి, బ్రదర్ ఆవిడకి అలా జరిగింది కదా, నాకు చేస్తాడా దేవుడు? అలా కాదు, పట్టుకోవాలి, నువ్వు అదే పట్టుకోవాలన్నమాట. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్. ఆ వ్యక్తి జీవితంలో చేసిన దేవుడు నాకు కూడా చేస్తాడు. యెహోవా అందరికీ ఉపకారి. హల్లెలూయా. యేసయ్య నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. నిన్న ఆవిడ జీవితంలో కార్యం చేసిన దేవుడు ఈరోజు నా జీవితంలో చేస్తాడు, రేపు నీ జీవితంలో కూడా చేస్తాడు, ఎప్పుడు కానీ చేస్తానే ఉంటాడు. హల్లెలూయా అని నమ్మినటువంటి సహోదరి మీ మధ్యలోనే ఉన్నది. ఆమె కూడా సమస్య ఉన్నదంట. వెంటనే ప్రార్థించడం మొదలుపెట్టింది, పలకటం మొదలుపెట్టింది. ఊహించిన రీతిలో ఆవిడికి జరిగిన అద్భుతాన్ని ఈవిడి జీవితంలో కూడా దేవుడు చేశాడు. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు నమ్మదగినవాడు. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. ఏ సమస్య అయినా సరే, ఏ పరిస్థితుల పరిస్థితి అయినా సరే ఖచ్చితంగా నువ్వు విడుదల పొందుకుంటావు. ఆమేన్, ఆమేన్. 18 సంవత్సరాల ఆ యొక్క వంగిపోయినటువంటి వ్యక్తిని దేవుడు సరి చేసాడు లేదా? బాగు చేసాడు లేదా? మరి 12 సంవత్సరాల రక్తస్రావం స్త్రీ కలిగినటువంటి స్త్రీ వచ్చింది.
ఆవిడని 18 సంవత్సరాలు ఆవిడ బాగు చేసి నేను బాగు చేయను అన్నాడా? ఆవిడని చేసిన ఆయనే ఈయన కూడా చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆవిడ బాగు చేసిన దేవుడే ఈవిని కూడా బాగు చేశాడు, సమృద్ధినిచ్చాడు. కాబట్టి ఈ రోజున మీరు ఎటువంటి పరిస్థితులు వచ్చినా కానీ యేసయ్య మిమ్మల్ని సరిచేస్తూ ఉన్నాడు, బాగు చేస్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 32:5 చూసినట్లయితే, వారు తమ్ము చెరుపుకొనిరి, ఆయన పుత్రులు కారు, వారు కళంకులు, మూర్ఖత గల వక్రవంశము. చూసారా, వక్రవంశాన్ని సక్రవంశంగా మార్చే దేవుడు మన దేవుడు. ఈ యొక్క విషయాన్ని మీరు గమనించవచ్చు ప్రియులారా. వంకర త్రోవలను సరళం చేస్తున్నటువంటి వాడు, మరి మూర్ఖత కలిగినటువంటి వారి, వక్రత వంశం కలిగినటువంటి వారిని దేవుడు సరిచేశాడు, బాగు చేశాడు. ఈరోజు చాలామంది తక్కువ అంచనా వేసుకుంటారు. దయచేసి మిమ్మల్ని మీరు ఎప్పుడు తక్కువ అంచనా వేసుకోవద్దు. అలాగని చెప్పేసేసి ఒక ఆయన, మన పాస్టర్ గారు ఆంధ్ర నుంచి వేరే కంట్రీ వెళ్ళాడంట. సో ప్రార్థన అయ్యాక, ప్రసంగం అయ్యాక ప్రార్థన చేస్తుంటే ఒక ఆయన వచ్చాడంట. వచ్చి ప్రార్థన చేయమంటున్నాడంట. వాళ్ళు ఆల్రెడీ ప్రతి మీటింగ్ వస్తారు. ముందు వారం ఏమో ఇంకొక ఆమెతోడు వచ్చాడు, ఇప్పుడేమో ఇంకొక ఆమెతోడు వచ్చాడు. ఈ పాస్టర్ గారు ప్రార్థన చేసే ముందు, మరి ఈవిడెవరో మొన్న వచ్చింది కదా, మరి నీతోటి ఆవిడెవరంటే, ఆవిడ మా ఆవిడే అన్నాడంట. మరి ఈవిడెవరంటే, ఈవిడ కూడా మా ఆవిడ లాంటిదే అన్నాడంట. ఎవరంట? ఈవిడ కూడా మా ఆవిడ లాంటిదే, ప్రార్థన చేయమంటున్నాడంట. ఇది వక్ర మార్గమా, వంకర మార్గమా, సరైన మార్గమా? మరి ఇలాంటిప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకింతాడా? ఆశీర్వాదం వస్తుందా? చాలామంది ఇదే, వాళ్ళేమో సరైన రిలేషన్లో ఉండరు, సక్రమైన జీవితం జీవించరు. మాకు పిల్లలు కావాలని ప్రార్థన చేయండి. అక్రమ సంతానం దేవుడు దీవిస్తాడా? అక్రమ మార్గంలో వెళ్ళిన దేవుడు ఆశ్రయించాడా? ఎక్కడ లోపం ఎక్కడలో ఈ పాస్టర్ గారు ప్రార్థన చేస్తుంటుంటాడు, గట్టిగా పలికేస్తుంటాడు, ఏం జరగదు. ఇంతమందికి పలికితే కలుగుతుంది, ఇంతమంది స్వతంత్రం, వీళ్ళకి ఎందుకు జరగట్లేదా అంటే, ఎక్కడుందంట వంకర? ఎక్కడో వంకర ఉంది. ఆ వంకర సరి చేసేంత వరకు, ఆ వంకరే సరయ్యేంత వరకు నీ జీవితంలో అద్భుతం జరగదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇంటర్నెట్ ఉన్నది, ఇది అక్కడికి రావాలనుకోండి, ఈ గోడలు ఇవన్నీ అడ్డు ఉన్నాయనుకోండి, పనిచేయదు అది. అక్కడితో ఆగిపోతే సిగ్నల్స్ వెళ్ళవన్నమాట. ఏమీ లేనప్పుడు మాత్రమే సమృద్ధిగా ప్రవహిస్తుంది. ఆమేన్. అలాగే దేవునికి మనకి మధ్యన మన దోషాలంట అడ్డుగోడలుగా నిలుస్తాయంట, ఆశీర్వాదాలకు ఆటంకాలుగా మారిపోతాయంట. కాబట్టి అంటే ప్రతిరోజు బ్రదర్ ప్రార్థన చేసినప్పుడు మేము పాపాలు ఒప్పుకోవాలా? మళ్ళీ ఇదో బాధ. పాపాలు ఒప్పుకోవాలంటే ఏం చేస్తారు? ప్రతిరోజును ప్రార్థనకు ముందు కాళ్ళు చేతులు కట్టుకున్నట్టుగాను, ప్రభువా నేను పాపిని, నేను దోషిని, ఇంక ఇదే రోజు ప్రార్థన. నువ్వు పాపి ఎప్పుడంటే యేసు ప్రభువును స్వీకరించే ముందు, బాప్తిసం పొందకముందు. నమ్మి బాప్తిసం తర్వాత నువ్వు పాపివి కాదు. నువ్వు ఆల్రెడీ విమోచించబడ్డావు, నువ్వు ఆల్రెడీ విడుదల చేయబడ్డావు. హల్లెలూయా, హల్లెలూయా. మీకా గ్రంథం 3:9-10 చూసినట్లయితే అక్కడ ఇంకొక సత్యం ఉంది, చూసుకుని ముందుకెళ్దాం మనం. మీకా గ్రంథం 3:9-10 3:9-10 యాకోబు సంతతి వారి ప్రధానులారా, ఇశ్రాయేలు అధిపతులారా, న్యాయమును తృణీకరించుచు దుర్నీతిని నీతిగాయించు వారులారా, ఈ మాట ఆలకించుడి. నరహత్య చేయుటి చేత సియోనును మీరు కట్టుదురు, దుష్టత్వం జరిగించడి చేత యెరూషలేమును మీరు కట్టుదురు. హల్లెలూయా. అంటే ఇక్కడ వంకర త్రోవలను దేవుడు సరళం చేస్తాడంట. మూర్ఖత కలిగినటువంటి వక్రవంశాన్ని దేవుడు సరిచేస్తూ ఉన్నాడు ఇక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. వంకర అధిపతులను, ప్రధానులను దేవుడు సరిచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున మీ జీవితంలో ఎటువంటి ప్రతికూల పరిస్థితులు కూడా వెళ్తున్నారు నాకు తెలియదు, కానీ ఎటువంటి వంకర మార్గాలు ఉన్నాయో ఇది మనకు చాలా అద్భుతమైన విషయాన్ని నేర్పిస్తుంది. యెషయా గ్రంథం 45వ అధ్యాయంలో ఉన్నటువంటి సత్యం మీరు నేర్చుకున్నట్లయితే ఈ రోజున చాలా అద్భుతాలు మీరు పొందుకొని వెళ్తారు. ఇక్కడ చూసినట్లయితే కోరేసుతో దేవుడు చెప్పిన మాటలు మనం ధ్యానించుకుని ముగించుకుందాం, చాలా సమయం అవుతుంది కాబట్టి చదువుదాం. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకుని ఉన్నాను, నేను రాజుల నడికట్లు విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను.
అని యెహోవా తాను అభిషేకించిన కోరేసు గురించి సెలవిస్తున్నాడు. హల్లెలూయా. అమ్మ, ఈ రోజున నువ్వు దేవుని చేత అభిషేకించబడ్డావా లేదా? డౌట్. ఖచ్చితంగా నేను అభిషేకించబడ్డాను అనేటువంటి నిశ్చయత లేదు మనకి. అభిషేకించబడ్డామా లేదా? ఎప్పుడైతే యేసు రక్తం చేత కడగబడ్డాం మనం ఆయన చేత అభిషేకించబడ్డట్టే అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ వచనం చూడండి. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరళము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనప గొడియలను విరగొట్టేదను. వండర్ఫుల్ కదండి. అసలేని నీకు ఏ ద్వారం మూయబడిందో బ్రదర్, అసలే ఎంత ప్రార్థన చేసినా అద్భుతం జరగట్లేదు బ్రదర్. ద్వారాలన్నీ మూయబడ్డాయి బ్రదర్. ఏంటి అర్థం అవ్వట్లేదు బ్రదర్. పరిస్థితి ఏంటి అర్థం అవ్వట్లేదు బ్రదర్. జీవితం అంతా గందరగోళంగా ఉంది బ్రదర్. అప్పుడు ఈ వచనం చదువు, ఈ మాటను పట్టుకో. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2వ వచనంలో నాకు ముందుగా పోతానన్నావు, మెట్టగా ఉన్న సరళం చేస్తానన్నావు, ఇత్తడి తలుపు పగలగొడతానన్నావు, ఇనపగడిలు విరగొడతానన్నావు. యేసుక్రీస్తు నామములో నాకు వ్యతిరేకంగా మూయబడిన ప్రతి ద్వారము యేసు నామములో తెరవబడును గాక. తెరిచినందుకు వందనాలు యేసయ్యా. నాకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లకుండా చేసినందుకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. బ్రదర్, ఎంత పని చేసినా కూడా కనిపించట్లేదు బ్రదర్. లాభం లేకుండా పోతుంది బ్రదర్. అంతా కూడా మరి ఎందుకో ఇలాగైపోతుంది బ్రదర్ అని చెప్పి మీరు అనుకుంటున్నట్లయితే దేవుడు ఈ రోజున ఆ లోయను పూడ్చివేస్తూ ఉన్నాడంట. ఆ నష్టాన్ని భర్తీ చేస్తూ ఉన్నాడంట. హల్లెలూయా. ఆ సమస్యను లేకుండా చేస్తున్నాడంట. నమ్మిన వారు స్వతంత్రించుకుందరుగాక. ఆమేన్. హల్లెలూయా. మెట్టగా ఉన్న స్థలను సరళం చేస్తూ ఉన్నాడంట. ఏదైతే ఈరోజు నీకు అడ్డుగా నిలబడ్డదో, ఏ అనారోగ్యం అయితే నిన్ను అడ్డు చేస్తూ ఉన్నదో, ఏ జాబ్ అయితే నీకు వచ్చింది కానీ దాంట్లో జాయిన్ అవ్వటానికి నీకు ఆటంకంగా అడ్డుగా ఉన్నదో, ఏ మరి ప్రతికూల పరిస్థితి నీకు ఆటంకంగా నిలబడిపోయిందో, ఏదైతే నీ భర్త భార్యలు కలవటానికి ఒక అడ్డుగోడగా నిలబడ్డదో, ఏదైతే మెట్టగా ఉందో, ఈ రోజున యేసయ్య దాన్ని సదును చేస్తూ ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. సమానం చేస్తూ ఉన్నాడంట, లెవెల్ చేస్తూ ఉన్నాడంట. ఆమేన్. నమ్మిన వారు స్వతంత్రించుకుందరు గాక. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైనటువంటి యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలముల్లో మరిగిన ధనమును నీకిచ్చేదను. ఇది ఎవరికారు అప్లై చేసుకుని చదవాలి? చదువుదాం. పేరు పెట్టి నన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఆయనే అని నేను తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములోని మరుగైన ధనమును నాకిచ్చెను. నాకిచ్చేశాడు. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. స్వతంత్రించుకున్నారా? ఇచ్చేశాడా దేవుడు? అంధకార స్థలంలో ధనాన్ని దేవుడు మీకు ఇచ్చాడా? మరుగైన ధనాన్ని దేవుడు మీకు ఇచ్చాడా? సమృద్ధిని మీకు ఇచ్చాడా? హల్లెలూయా. కాబట్టి నేను ఇక్కడ నుంచి సమృద్ధి కలిగినటువంటి వ్యక్తి. నేను, నాకు లోటు ఉండదు. మా ఆవిడ ఒక సాక్ష్యం చెప్పింది ఒకరి గురించి. ఈ గ్యాస్ సమస్య వచ్చింది కదా, ఆ సహోదరాలకు ఒకటే గ్యాస్ ఉన్నదంట. ఆవిడ ప్రార్థన చేస్తూ ఉన్నదంట. ఏమనంట? ప్రభువా, ఈ గ్యాస్ బండ అయిపోతే ఇంకో గ్యాస్ బండ ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి యేసు నామంలో ఈ గ్యాస్ అవ్వకుండును గాక అని ప్రార్థన చేసిందంట. నెల అయింది, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, 4 నెలలు అయింది, 5 నెలలు అయింది, 6 నెలలు అయింది. ఇప్పటికీ అవ్వలేదు గ్యాస్. అవ్వక సాక్ష్యం విందాం. అప్పటి వరకు వెయిట్ చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. పలికితే కలుగుతుంది. ఏది పలికితే అది కలుగుతుంది. అది చిన్న విషయమా పెద్ద విషయమా? చిన్న బిర్యానీ కోసమే ప్రార్థన చేసాం, దేవుడు పంపించాడు. దేవుడి జీవితంలో రూపాయి కోటి రూపాయలు సమానమే. చిన్న అద్భుతం పెద్ద అద్భుతం అనేటువంటిది ఉండదు. ఏదైనా చేయగలుగుతాడు మన దేవుడు. హల్లెలూయా. ఎలాగైనా చేయగలుగుతాడు. కానీ నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. బ్రదర్, మా ఆయన మారతాడా? నువ్వు మారతాడని నమ్మితే దేవుని మహిమను చూస్తావు. హల్లెలూయా. ఎన్నో అద్భుతమైన సాక్ష్యాలు వింటూ ఉన్నాం. 9-10 సంవత్సరాల తర్వాత కనిసివైనటువంటి వారు వచ్చి మన దగ్గర సాక్ష్యాలు చెప్తూ ఉన్నారు. విడిపోయినటువంటి వారు కలుస్తూ ఉన్నారు. అంధకార శక్తుల నుంచి విడుదల పొందుకుంటున్నారు. నమ్మినటువంటి వారందరి జీవితాల్లో దేవుడు ఏం చేస్తాడో తెలుసండి? సరిచేసి సమృద్ధినిస్తూ ఉన్నాడు. ఆమేన్. ఈ యొక్క మాటల ద్వారా దేవుడు ప్రతి వారిని బలపరచును గాక. ఆమేన్. స్తోత్రం దేవా. సర్వోన్నతుడా, ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరూ నడిపించి బలపరచావు. విత్తబడిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి 100 పంట అనిపించడానికి సహాయం చేసి నడిపించి బలపరచండి.
కృప వెంబడి కృపను అనుగ్రహించి నీ నామం మహిమార్థంగా నడిపించమని ఇంతవరకు నువ్వు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ఇదిగో మరి నీ ప్రియబిడ్డలందరూ ఎంతో దూరం నుంచి నా ప్రభా, ఎంతో భారం అనకన్నా ప్రభా, మరి ఎన్ని సమస్యలు అయినప్పటికీ వాటన్నిటిని జయించుకుంటూ నీ సన్నిధికి వారు వస్తూ ఉండగా వారి జీవితాల్లో గొప్ప మేలు, ఆశీర్వాదం, అద్భుతం చేసి నడిపించండి. విడుదలను అనుగ్రహించండి. ఎవరి గృహాలు వారు వెళ్చుండగా తోడుగుండమని ప్రార్థన చేస్తున్నాం. విత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో నాటబడి నూరంతల ఫలం ఇచ్చినందుకు నీకు వందనం చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకునిన్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు కొన్ని అనౌన్స్మెంట్లు విన్న తర్వాత మన ప్రభు బలలో పాలు పంచుకుంటాం.